క్రీస్తు వారి పేరట నా శుభావందనం తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన మరి ఒక్కరోజు బహిరంగ సభ నిమిత్తము ఇక్కడికి కూడుకున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట శుభావందనములు. కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని వినడానికి మీ మనస్సును మరి వాక్యం వైపు మళ్లించుకుంటారని, దేవుని వాక్యం చెప్పబడుతున్న ప్రతి మాటని కూడా మీరందరూ ఎంతో ఆసక్తితో శ్రద్ధతో వినాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క పాఠంలోకి మనం వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామమునకు వందనములు నాయన. తండ్రి, మిమ్మల్ని గూర్చిన మాటలు నేర్చుకున్నట్టుకు తండ్రి, సమాజానికి తండ్రి తెలియపరచుటకు మాకు మరొక అవకాశాన్ని తండ్రి, మరొక సందర్భాన్ని అనుగ్రహించినందుకు వందనములు దేవా. ఈ మాటలు ప్రకటింప చేయాలని, ఈ మాటలు తండ్రి అనేక మందికి పరచాలని తండ్రి ఎంతో ఆసక్తితో తండ్రి మరి కుటుంబ సభ్యులు తండ్రి ఈ యొక్క కార్యక్రమం జరిగించుతున్నారు నాయన. వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇక్కడకు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీరు జ్ఞాపకం ఉంచుకోండి నాయన. మా జీవితాలకి అవసరమైన సంగతులను తండ్రి మీరు తెలియపరచమని, మీకు యొక్క సహాయం మాకు అనుగ్రహించమని తండ్రి కృపణ చూపమని తండ్రి ఈ కార్యక్రమం ఆదరించేంత వరకు నాయన మీకు మహిమార్థంగా జరిగించుకోమని తండ్రి ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మాటలు చాలా విలువైనవి, చాలా అవసరమైన సంగతులు, సమాజానికి కావలసిన సంగతులు. సాధారణంగా ఈరోజే కాదు, ఇప్పటి కాలమే కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని వాక్యం అనేక మందికి అందించాలన్నది దేవుని కోరిక. అయితే ఆయా కాలాలలో, ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో మనుషులు మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారండి. మనం నోవహు కాలాన్ని ఆలోచించామనుకోండి, ఎంతమంది దేవుని వాక్యం విన్నారండి? కేవలం 8 మంది మాత్రమే వాక్యం ఉన్నారు. కానీ ఎంతమందికి వాక్యం ప్రకటింపబడిందండి? దాదాపు ఆ కాలంలో ఉన్న మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా దేవుని వాక్యం ప్రకటింపబడింది. కానీ రక్షింపబడిన వారు ఎంతమంది? కేవలం 8 మంది అండి. దేవుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు వారు రాకడలో కూడా నోవహు కాలంలో ఎలా ఉన్నదో యేసుక్రీస్తు వారు రాకడకు ముందు అలాగే ఉంటుంది అన్నాడండి. నోవహు కాలంలో ఎంతమందికి అయితే వాక్యం ప్రకటిస్తే ఎంతమంది బతకగట్టి బయటపడ్డారంటే కేవలం 8 మందిగా మనకు కనబడుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఎంతమంది రక్షింపబడతారని మనం క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ మన దగ్గర లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నారు, ఒక మాట అన్నారు, ఏమని తెలుసా? మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. చూడండి, మీకు అర్థమవుతుందా? నోవహు కాలంలో కనీసం 8 మంది అయినా రక్షింపబడ్డారు. కానీ యేసుక్రీస్తు వారి కాలంలో భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? వినడానికి సింపుల్గా ఉన్నా, చదవడానికి చాలా ఈజీగా కనిపిస్తున్నా, విశ్వాసులు అనేవారు భూమి మీద కనీసం ఒక్కరైనా నాకు కనిపిస్తారా అని ఆయన యొక్క సందేహం. మీకు అర్థమవుతుందా? ఆయన యొక్క సందేహం ఏంటో తెలుసా? భూమి మీద ఒక్క విశ్వాసాన్ని కనిపిస్తాడా అని ఆయన యొక్క సందేహం. ఏంటండి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఏంటండి? మేము అందరం విశ్వాసులు కాదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విశ్వాసులు కదా? ఇక్కడ చెబుతున్న మీరు విశ్వాసులు కాదా? ఇదే కదండి మనకు వచ్చే డౌట్. ఇక్కడ చెబుతున్న మీరు విశ్వాసులు కాదా? ఇక్కడ కూర్చున్న మేము విశ్వాసం కాదా? మేము కాక ప్రపంచంలో అనేక మంది, ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు, ఎన్నెన్నో దేశాలలో దేవుడి కోసం చెబుతున్నవారు, ప్రకటిస్తున్నవారు అనేకులుగా ఉన్నారు. వీరందరూ విశ్వాసులు కాదండి? మీకు డౌట్ రావచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసులే, దేవుని కోసం బ్రతుకుతున్నవారే. కానీ అప్పుడప్పుడు దేవుని నుంచి తొలగిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాక్యం చెబుతున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు నేను మీ అందరికీ, మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నేను ఒక విశ్వాసిగా, దేవుని నమ్మిన ఒక సేవకుడిగా మీకు కనిపిస్తున్నాను. మీరందరూ విశ్వాసులుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే అందరూ బైబిల్ తెచ్చుకున్నారు, చక్కగా
సమయానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, రకరకాల కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఇక్కడ కూర్చున్నారు, విశ్వాసులుగా కనబడుతున్నారు. కానీ ఇదే యొక్క ఆసక్తి, ఇదే యొక్క మీ యొక్క మనసు రేపొద్దున్న ఉంటుందా? లేదంటే రేపొద్దున్న ఉంది ఎల్లుండి ఉంటుందా? ఎల్లుండి ఉంది తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఉంటుందా? నెల తర్వాత రెండు నెలలు ఉంటుందా? లేకపోతే సంవత్సరం ఉంటుందా? ఎంతకాలం ఉంటుంది? ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతకాలం ఉంటాదో తెలియదు కనుకే విశ్వాసం కనుగొనునా అన్నాడు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు తొలగిపోయే ప్రమాదం ఉన్నది. మరి దేవుని వాక్యం నుంచి తొలగిపోయే ప్రమాదం చాలా ఉన్నది, చాలా ఎక్కువగా ఉన్నది, చాలా అవకాశం ఉన్నది ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఈ వాక్యాన్ని మనం ఆనందించాలంటే, ఈ వాక్యంలో మనం నిలబడాలంటే అది చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు. ఎందుకంటే విశ్వాసులుగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఒకనాడు విశ్వాసులు మరణం వచ్చినా సరే నిలబడ్డారండి. అలాంటి విశ్వాసం ఉంది మనకి. మరణం రావద్దు మనకి. ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి ఏం చేస్తారు మీరు అందరూ? ఎవడన్నా కూర్చుంటారు ఇక్కడ? లేచిపోయి పారిపోతారు. ఎందుకు? వర్షంలో తడిచిపోతే మాకేమొస్తుంది? జ్వరం వచ్చేస్తుంది, జలుబు వచ్చేస్తుంది, రొంపు వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది, రకరకాల మలేరియా జ్వరాలు వచ్చేస్తాయి, డెంగ్యూ జ్వరాలు వచ్చేస్తాయి. ఈ యొక్క కారణాలతో, ఈ యొక్క భయాలతో మనం ఏం చేస్తాం? మనం పరిగెడేస్తాం అంతే ఇంటికి. ఈ మాటలు ఇవాళ కాకపోతే రేపు వినొచ్చు, లేదంటే వచ్చే ఆదివారం చెప్తారు అప్పుడు వినొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించారా? అంటే మన విశ్వాసం అక్కడే కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించే ఈ మాటలు చెప్తున్నాడు. అందుకే అపోస్తులు వీరందరూ కూడా ప్రతి దినము ఏం చేశారంట? వాళ్ళు రొట్టె విరుచుచు సంఘంగా కూడుకుంటూ, విశ్వాసులుగా కూడుకుంటూ దేవుని వాక్యం నందు అనుదినము వారు ఆనందించారంట. అలాగా ఉన్నందుకే వారు దేవుని కోసం గొప్పగా బ్రతికే అవకాశం వారికి కలిగింది. ప్రియులరా, ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు కూడుకున్నామంటే, ఇదిగో అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే విశ్వాసం ఎలా కలుగుతుందండి? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట దేని గురించి వినాలి? యేసుక్రీస్తుని గురించి మాత్రమే వింటేనే మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మిగిలిన ఏ విషయం కోసం మీరు విన్నా మీకు విశ్వాసం కలగదు. మీకు అర్థమవుతుందా? మిగిలిన ఏ విషయాల గురించినా, ఏ సందర్భాలను గురించి మీరు విన్నా మీకు విశ్వాసం కలగదు. దేవుడు చెప్తుంది అదే. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మన అందరినీ ప్రేమించాడండి. మన అందరినీ ప్రేమించే ఈ వాక్యాన్ని మనకి అందిస్తున్నాడు. మీ అందరికీ తెలుసు కదండి, యోహాను సువార్త. మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్నాడు. చూడండి, దేవుడు ఏం చేశాడంటే లోకాన్ని ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడు తెలియదండి. ఒక ప్రేమికుడు ప్రేమికురాలతో చెబుతూ ఉంటుంటాడు, నేనంటే నీకు ఎంత ఇష్టం అంటది. ప్రేమికురాలు ఏమంటది? నేనంటే నీకు ఎంత ఇష్టం అంటది. ప్రేమికుడు ఏం చెప్తాడు? ఎంత ఇష్టం అంటాడా? ఎంత ఇష్టం అంటాడా? ఏమంటాడు? నా చేతులు సరిపోలేనంత, చెప్పలేనంత ఇష్టం అంటాడు. చెప్పలేనంత ప్రేమ అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అంటే అతను ఎంతో కొలవడానికి అవకాశం లేదు, నువ్వు ఎంత ఊహించుకుంటే అంత. మీకు అర్థమవుతుందా? అది దొంగ లవ్, అది నిజమైన లవ్ కాదు, అది దొంగ ప్రేమ. అది ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు లోకాన్ని ఏం చేశాడంట? ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడంటే ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం కురిపిస్తున్నాడండి? వర్షాన్ని కురిపిస్తున్నాడు. చూడండి, నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అదేంటండి? ఎవడన్నా మనం ఏం చేస్తాం? ఎవరికి మేలు చేస్తాం చెప్పండి? మనకి ఎవరైనా సహాయం చేశాడు అనుకోండి, వారికే కదండి మనం సహాయం చేస్తాం. ఎవరైనా మనకు అడిగినప్పుడు సహాయం మనకు చేయలేదు అనుకోండి, అప్పుడు వారు మన దగ్గరికి సహాయం కోసం వచ్చారనుకోండి, మనం ఏం చేస్తామండి? ఆ రోజు నిన్ను పలానా రోజు పలానా కాలాన్ని నీ దగ్గర ఉన్నది నేను అడిగాను, కనీసం ఇచ్చావా నువ్వు అని అడుగుతావు. కాబట్టి ఆ రోజు నీవు నాకు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు నేను నీకేమను. ఎందుకంటే నీవు నాకు చేస్తే నేను నీకు చేస్తాను. అది మన ప్రేమ. కానీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, అంటే దేవుని కోసం బ్రతికే వారి కోసం ఆయన వర్షం కురిపిస్తున్నాడు. దేవుని కోసం బ్రతకని వారు ఎవరు ఉన్నారో వారి మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంత మంచివాడండి మన దేవుడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మరలా అన్ని డౌట్లే మనకి. లోకం అంటే ఏంటి? మనుషులా?
లోకం అంటే మనుషులు మరి ఏంటి? ఈ లోకంలో ఉన్నాయి కదా, ఈ చెట్లేంటి, ఈ పుట్టలేంటి, ఇల్లులేంటి, ఈ బాక్సులేంటి, ఈ చైర్లేంటి, ఈ కెమెరాలేంటి, కానీ ఈ బరకాలేంటి, ఈ కుర్చీలేంటి, ఇవన్నీ లోకంలో లేవా? ఉన్నాయి. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. కానీ లోకంలో ఉన్న కానీ లోకంలో ఉన్న దేనిని ప్రేమించాడు దేవుడు? మనిషిని ప్రేమించాడు. అందుకే గురజాడ అప్పారావు గారు ఉన్నారు కదా, చదువుకున్న వారికి తెలుస్తుంది. గురజాడ అప్పారావు గారు ఈయన ఏమన్నారు? ఈ అప్పారావు గారు ఏమన్నారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రేపేంటమ్మా? రేపేంటి మనకే? స్వాతంత్రం వచ్చిందా? విశ్వాసం అని కొంతమంది అన్నారు, స్వాతంత్రం వచ్చిందని కొంతమంది అన్నారు. ఏంటి రేపేంటి? ఇండిపెండెంట్. అబ్బా, అది ఇంగ్లీష్లో చెప్పిందమ్మా. మీకు అర్థమైందా? తెలుగులో నోరు తిరగట్లేదని ఇంగ్లీష్లో ఏం చెప్పింది? ఇండిపెండెన్స్ డే. ఓకే, మనకేమొచ్చింది? రేపటి దినాన్ని ఏమొచ్చినట్టు? స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు. ఈ స్వాతంత్ర దినోత్సవం రావడానికి ఎంతమంది కృషి ఉన్నారు అక్కడ? చాలా మంది. ఏమండి, హేమ ఏమీలు వారందరూ కృషి చేశారు. అందులో కొంతమంది పేర్లు ఎవరైనా చెప్పమంటే చెప్తారా? మామూలుగా మిమ్మల్ని అడగలేండి, కానీ అడిగి చెప్తున్నాను మీకు. మామూలుగా సమాజంలోకి వెళ్ళి ఏంటి మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఎంతో మంది కృషి చేశారు కదండి. ఒక 5 మంది పేర్లు చెప్పండి అన్నాను అనుకోండి, ఎవరైనా చెప్తారమ్మా? ఇరుమోకాలు వేసి వస్తారు, ఏం చెప్పరు. ఎందుకంటే స్వాతంత్రం ఎలాగొచ్చిందో మనకే తెలీదు. ఒక పేరు తెలుసు అంటే ఎవరో, ఆయన పేరు ఎవరో మనకు తెలిసింది గాంధీ గారు తెలుసు అంతే. ఎందుకంటే బట్టబుర్ర ఉంటుంది కాబట్టి. మీకు అర్థమవుతుందా? ఏమండి, ఒంటి మీద బట్టలు సరిగా ఉండవు కాబట్టి బట్టబుర్ర ఉంటుంది, గాంధీ గారు తెలిసిందే మనకి. కానీ ఆయనతో పాటు అనేక మంది ఏం చేశారు? ఎంతో మంది ఏంటి ఆయనకు తోడ్పాటు ఇచ్చారు, ఆయనకు సహకారం అందించారు. ప్రియమైన దేవుని వాళ్ళు పోరాడారు స్వాతంత్రం కోసం. ఎంతో మంది మహానుభావులు ఉన్నారండి ప్రియమైన దేవుని పిల్లారా. వారందరూ ఎందుకు చేశారమ్మా? మరి సరదా ఏంటి అలాగే చెప్పండి. వారు ఎందుకు చేశారు? మా దేశం బాగుండాలి, మా దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలి, మాకు స్వాతంత్రం రావాలని వారు ఎవరిని ప్రేమించారు? దేశాన్ని ప్రేమించారు. దేశం అంటే మరలా ఏంటి? మనుషులు. మనల్ని ప్రేమించి వారి యొక్క ప్రాణాలను వారు ఏం చేశారమ్మా? త్యాగం చేశారండి ప్రియమైన దేవుని పిల్లారా. ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనుషుల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడో తెలుసా? ఏ మనిషిని పక్షపాతం లేకుండా ప్రేమించాడండి. మీకు అర్థమవుతుందా? ఏ మనిషిని చూసినా ఆయన పక్షపాతం లేకుండా ప్రేమించాడు. నీతిమంతుణ్ణి అలాగే ప్రేమించాడు, అనీతిమంతుని కూడా ఆయన అలాగే ప్రేమించాడు కూడా. అందుకే కదండి ఇద్దరికి సమానంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు కదండి. ఇద్దరికి సమానంగా ఏమంటే సూర్యుడిని ఎండను రప్పిస్తున్నాడు కదండి. ఇద్దరికి సమానంగా ఏమంటే పంటను పండిస్తున్నాడు కదండి. ఏమంటే దేవుడిని నమ్మని వాడికి పంట ఇస్తున్నాం అనుకోండి, పంట పండుతుందా లేదానికి? ఏమన్నా పండుతుందమ్మా లేదా? ఏమంటే మనకంటే ఎక్కువగా అడిగే పండుతుంది కదండి. మీకు 50 బత్తాలు పండితే అతనికి ఎంత పండుతుంది? 100 బత్తాలు పండుతుంది కదా. ఎవరి వల్ల? ఎవరి దయ వల్ల? దేవుని దయ వల్ల అండి. ఆయన పక్షపాతం లేకుండా ప్రతి మనిషిని ప్రేమిస్తాడండి. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? మీరు జ్ఞానం అడిగితే మీకు జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. మీరు బుద్ధిని అడిగితే మీకు బుద్ధిని ఇస్తాడండి ఆయన. ఏమండి, ఆయనను అడిగితే నేను ఇవ్వనని ఎవరికే ఎదురు సమాధానం చెప్పడండి. జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానం ఇస్తారు. మీ అందరికీ తెలుసు కదా, జ్ఞాని అయినా సొలొమోను ఈయన ఏమి అడిగాడండి? జ్ఞానమే అడిగాడండి. రాజుల మొదటి గ్రంథం చిన్న మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడును వివేచించినట్లు, నీ జనులకు న్యాయము తీర్చినట్లు, నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయమని సొలొమోను ఈ చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను. చూసారా? దేవుడు ఒక వరం ఇచ్చాడు. నాయనా, కుమారుడా, నీకు ఒక వరం ఇస్తున్నాను, నువ్వేం కోరుకుంటా ఉన్నాడు. ఏమండి, అప్పుడెప్పుడో వచ్చిందండి నా చిన్నతనంలో ఒక సినిమా పాట విన్నాను నేను. ఏమండి, ఏంటి ఆ పాట? దేవుడు వరం అందిస్తే నువ్వేం కోరుకుంటావని అన్నాడు. ఏటమ్మా? దేవుడు ఇస్తే ఏమొస్తాడు? దేవుడు ఏమిస్తే? దేవుడు వరం అందిస్తే నువ్వేం కోరుకుంటావో అని అడిగితే నేను నిన్నే కోరుకుంటాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు వరం ఇస్తే ఆవును కోరుకుంటాడంట, ఆవునే కోరుకుంటాడట. మరి ఆవును కోరుకుని చేసుకున్న తర్వాత చక్కగా కాపురం చేస్తాడా? చేయడు.
కాపురం చేయడు. కొంతకాలం తర్వాత ఇప్పుడు దేవుడు వరం ఇస్తే ఏం కోరుకుంటావా అంటే, నా భార్య చనిపోవాలని కోరుకుంటాను. ఏమండి, ఇది నా జీవితంలో లేకుండా ఉండాలని కోరుకుంటాను. అనవసరంగా చేసుకున్నాను, మరలా నా పాత జీవితం నాకు వస్తే బాగుందని కోరుకుంటాను. నా చిన్నతనంలో ఉన్న నా జీవితం మరలా నాకు వస్తే బాగుందని నేను కోరుకుంటాను అనుకుంటాడు చూడండి. కానీ ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడండి, దేవుడు ఆయనకు వరం ఇస్తే ఆయన ఏం కోరుకుంటున్నాడండి? అమ్మాయిని కోరుకోవట్లేదు, మరొకటి కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటున్నాడు? వివేకం కోరుకున్నాను. దేవా, ఇంతమంది ప్రజలందరూ ఉన్నారు, వీరందరికీ న్యాయం చేయడానికి నాకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, కనీసం ఆ జ్ఞానాన్ని బుద్ధిని నాకు అనుగ్రహించి అన్నాడు. మీకు అర్థమవుతుందా? నాకు ఆ జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించండి అన్నాను. అనుగ్రహించాడండి. దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత ఏమండి సొలొమోను ఎంత జ్ఞానంగా ఎదిగిపోయాడో మీ అందరికీ తెలుసు. ఆయన జ్ఞాన వాక్కులు వినడానికి ఏమండి భూ దిగంతములు అంటే భూమి చివర అన్నమాట, చివర అంచున ఏదైతే ఉన్నదో ఆ చిట్ట చివర ఉన్న ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్న అయ్యండి ఆ రాణులు ఎవరైతే ఉన్నారో వారందరూ సొలొమోను నోటి వెంట వచ్చే మాటలు వినడానికంట ఏమండి నెలలు తరబడి అడవులంటే వెతుక్కుంటూ వచ్చారంటండి సొలొమోను జ్ఞానం వినడానికి. అంత జ్ఞానవంతుడిగా ఎవరు మారిపోయారంటే సొలొమోను గారు మారిపోయాడు. దేవుడు ఎంత ప్రేమించాడు చూడండి సొలొమోను గారిని. ఏమండి, ఒక తండ్రి లాంటి వాడు కదండి దేవుడు మనకి. ఆయన ఎంత ప్రేమించాడు చూడండి. పక్షపాతం లేకుండా అడిగిన వెంటనే ఇచ్చాడండి జ్ఞానాన్ని. అడిగిన వెంటనే ఇచ్చాడు. సొలొమోను కూడా దేవుని కోసం గొప్పగా బ్రతికాడు, గొప్ప కార్యక్రమాలు చేశాడు. ఏమండి, సొలొమోను పేరు ఏంటి ఎంతో కీర్తి వచ్చేసిందండి సొలొమోను. ఎంతో కీర్తి వచ్చేసిన తర్వాత దేవుడు ఏమండి మనకి ఎంత జ్ఞానం ఇచ్చినా ఎన్ని చేసినా దేవుడు అప్పుడప్పుడు పలానా తప్పులు చేయకండి అని చెప్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకి ఎన్ని చేసినా, ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, కలెక్టర్ గారు చెప్పే ఆజ్ఞ ఏంటి? అయ్యా, మీకు ఈ ఉద్యోగం ఇచ్చింది దేనికంటే ఇదిగో సక్రమంగా మీరు ప్రజలకు న్యాయం తీర్చాలని మీకు ఈ యొక్క ఉద్యోగం ఇచ్చాం. అందుకే కదండి కలెక్టర్ ఆఫీస్లో మన అందరం కూడా ఇక్కడ కోర్టుల్లో కానీ లేదంటే లోకల్లో ఉన్న ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కానీ మనకి ఏదైనా ఒక సమస్య తీరలేదు అనుకోండి, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాం? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఒక అర్జీ పెట్టుకుంటాం మనం. అయ్యా, నా యొక్క సమస్య ఇది, నాకు మా ఊర్లో పెద్దలు కానీ లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ మిగిలిన కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎవరి ద్వారా ఈ యొక్క సమస్య నాకు తీరలేదయ్యా, మీరే నాకు న్యాయం తీర్చాలని ఎవరి దగ్గర అర్జీ పెట్టుకుంటామమ్మా? కలెక్టర్ గారి దగ్గర. ఎందుకు పెట్టుకున్నాం కలెక్టర్ గారి దగ్గర? వీరెవరూ నాకు న్యాయం చేయలేకపోయారు. న్యాయం చేసే వ్యక్తి ఎవరున్నారు? కలెక్టర్ గారు కనపడతారు. కలెక్టర్ గారు కూడా న్యాయం చేయలేదు అనుకోండి, మరి ఎవరి దగ్గరికి వెళ్తాం? మీకు అర్థం. కలెక్టర్ గారు కూడా ఒకవేళ అన్యాయస్తుడు అనుకుందాం, తర్వాత ఆయన పైన ఎవరున్నారు? ఏమండి, కోర్టు ఉన్నది, లేదంటే సీఎం ఉన్నారు, లేదంటే మిగిలిన ప్రధానులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఉన్నారు. వీరి దగ్గరికి వెళ్ళి మన యొక్క సమస్యను న్యాయం తీర్చేవాడు ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మనం తీర్చుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే నమ్మకం. ఇక్కడ సొలొమోను గారు కూడా దేవుని జ్ఞానం ఇచ్చిన తర్వాత దేవుడి కోసం గొప్పగా బ్రతికాడు. గొప్పగా బ్రతికిన తర్వాత దేవుడు, ఒరే నాయన, నీ యొక్క పరిస్థితి ఎందుకు ఇచ్చారంటే నువ్వు మంచిగా నీ చుట్టూ ఉన్న ప్రజలకి న్యాయం తీర్చడానికి. నువ్వు కానీ ఇన్ని చేసినా నీవు పలానా వ్యక్తులతో, పలానా మనుషులతో, పలానా కార్యక్రమంలో నీవు అస్సలు ఉండకూడదన్నది దేవుని ఆలోచన. దేవుడు ఉండొద్దని చెప్పాడు. కానీ సొలొమోను ఏం చేశాడు తెలుసా? ఇంత జ్ఞానం కలిగిన సొలొమోను దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేసాడు. మీకు అర్థమవుతుందా? రాజుల మొదటి గ్రంథం, ఇదే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు. చూడండి, ఈ ఆజ్ఞలన్నీ దేవుడు ఎవరికి ఇచ్చాడంట? ఇశ్రాయేలుకి ఇచ్చాడంట. ఎవరైతే కొంతమంది జనాంగాలు ఉన్నారో, మోయాబీలు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, హివీలు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, వీరందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే నందిని పందిని చేస్తారు, పందిని నందిని చేస్తారు అన్నమాట. కాబట్టి వీళ్ళతో మాత్రం నువ్వు ఏముండకూడదు? సహవాసం ఉండకూడదు. అయ్యా, నేను వెళ్ళి మాట్లాడలేదయ్యా, వారే వచ్చి నాతో మాట్లాడేది కుదరదు. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు వచ్చి నీతో మాట్లాడకూడదు. కాబట్టి వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఏమండి, ఇశ్రాయేలు అందరికీ ఈ యొక్క ఆజ్ఞిస్తే మరి ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్న వ్యక్తి ఎవరండి? సొలొమోను గారు. మరి సొలొమోను గారు అంత జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మనుషులు కింద ఉన్న మనుషులు తప్పు చేశారంటే అర్థం ఉన్నది. ఇప్పుడు మనం కాపాడాల్సిన ఎస్ఐ గారే, సిఐ గారే తప్పు చేశారనుకోండి, ఇంకా న్యాయం ఎక్కడుందో చెప్పండి. మీకు అర్థం ఉంది? ఆయన న్యాయం తీర్తారు చెప్పండి. మనకు
సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నారు? రాజుగా ఉన్నాడు, రాజు స్థానంలో ఉన్న సొలొమోను గారు ఏం చేస్తున్నారండి? ఎవరినైతే ఎవరితో అయితే సాంగత్యం పెట్టుకోవద్దన్నారో వారితోనే సాంగత్యం పెట్టుకున్నాడండి. వారితో సాంగత్యం పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నారు? దేవుడు ఏమన్నాడు? ఒరే వారితో సాంగత్యం పెట్టుకోకు, పెట్టుకుంటే వారు మీ హృదయాన్ని ఎవరితో తిప్పేస్తారు? తమ దేవతలతో మీ యొక్క హృదయాన్ని తిప్పేస్తున్నారు. కానీ సొలొమోను గారు ఏమండి చెప్పిన మాటను పెడచెవిని పెట్టేయడు చూడండి. చెప్పిన మాటను పెడచెవిని పెట్టి ఏం చేస్తున్నారు చూడండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవారనే వారిని ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులు ఉండిరి. వారు ఏం చేశారో తెలుసా? సొలొమోను హృదయాన్ని ఇతర దేవతల తట్టు త్రిప్పివేసిరి అన్నాడు చూడండి. అతని హృదయాన్ని ఇతర దేవతలు త్రిప్పక ముందే దేవుడు ఏం చేశాడండి? ముందుగా చెప్పాడు కదండి. ముందుగా చెప్పాడే లేదా? అప్పుడప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారండి? తల్లి అయినా తండ్రి అయినా అన్నదమ్ములైనా ఎవరైనా సరే, ఎవరైనా ఒక తప్పు చేయకముందే బాబు ఇలాంటి కార్యక్రమంలో నువ్వు ఉండకూడదు, ఇలాంటి పరిదేశాల్లో నువ్వు ఉండకూడదు అని ముందుగా చెప్తారండి. ముందుగా చెప్పిన ఆవిడ వింటాడండి? వినడం. మాకు తెలుసులే, నువ్వే చెప్పేవచ్చు, నువ్వే తల్లివా, నువ్వే తండ్రివా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా తిరుగుతుంటే నువ్వేటి మమ్మల్ని నొక్కేస్తున్నావు, మాకు నీ ఆజ్ఞలు పెట్టేస్తున్నావు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతుంటారు, అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాగే ఒక కేసు జరిగిందండి. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. ఈ కేసులో ఏం జరిగిందో తెలుసా? ఒక తల్లి తన కుమారుడికి అందంగా చెప్పింది, ఒరే బాబు నాయన నువ్వు కాలేజీకి వెళ్ళిపోతున్నావు, కాలేజీకి వెళ్ళేప్పుడు జాగ్రత్త, ఏమండి మంచి వాళ్ళు కాని వారితో నువ్వు సహవాసం చేయకు, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి ఒక క్రైస్తవురాలైన ఒక విశ్వాసం కలిగిన ఒక తల్లి చెప్పిందండి. ఎందుకంటే ఆవిడకి దేవుని మాటలు తెలుస్తున్నాయి కాబట్టి, వింటుంది కాబట్టి. ఈ కుమారుడు తల్లి మాటను పెడచెవి పెడుతూ సరిగా వినక కాలేజీకి వెళ్ళాడు. ఏమంటే తొంటరోళ్ళతో సహవాసం చేశాడు. చేసిన తర్వాత అంతా సాఫీగా జరుగుతుంది. ఒకరోజు తన స్నేహితులందరూ కూడా ఏమండి తొంటరోళ్ళందరూ ఏం చేస్తారు? చదువుకున్నామని ఏం చేస్తాడు? వాడే కదండి చెరగొడతాడు. మేసే గాడిని ఏం కాదు, ఏం చెర తగ్గుతుంది? కూసే గాడిదే కదా చెర తగ్గుతుంది. ఎందుకంటే దాని పని ఏంటి? ఓన్లీ కుయ్యడమే, తిండది. మీకు అర్థమవుతుందా? దాని పని ఏంటి? ఆ గాడిద పని ఏంటి? అది ఓన్లీ కుయ్యడమే. ఎక్కడ పడితే అక్కడికి పోతుంది అంతే. అది వెళ్ళి జాగ్రత్తగా బాబు నాకు గడ్డు ఉన్నది, ఈ గడ్డు ఇప్పుడు తినకపోతే తర్వాత నేను ఏం తింటానన్నది ఆలోచించను. లేదు ఇప్పుడు కూయాలి కదా, కూసేద్దాం అంటది. మీకు అర్థమవుతుందా? అది కూస్తే ఏమంటది? అలాంటి వాళ్ళు అన్నమాట, ఇలాంటి వాళ్ళు. ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఈడు చక్కగా చదువుకునేవాడిని నేను ఏం చేశాడంటే రారా సినిమాకి పోదాం అన్నాడు, రారా అలా పోదాం అన్నాడు, రారా గోడ దిగుదాం అన్నాడు, రారా అలా సరదాగా తిరిగి వస్తాం రా అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాగ ఒక 5గురు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఈ 5గురు ఫ్రెండ్స్ ఏం చేశారు తెలుసా? చక్కగా కాలేజీకి వెళ్ళారు, బొంకాయ కాలేజీని ఎగ్గొడేసేవారు, అన్ని చేసేవారు. ఒకానొక రోజున ఎగ్జామ్స్ టైం వచ్చేసింది. ఈ ఎగ్జామ్స్ టైం వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏమండి ఈ 5గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, ఇందులో 4 ఎగ్జామ్ని ఏమండి రాయలేదు. ఈ ఎగ్జామ్ రాయకుండా ఎగ్గొడేశారు. కానీ చదువుకునే కుర్రాడు ఎవరైతే ఉన్నాడో చక్కగా రాశాడు, చదువుకున్నాడు, ఎగ్జామ్ రాశాడు. రాసిన తర్వాత బయటకు వచ్చాడు. అప్పుడు ఈ 4 ఒక కారు వేసుకుని వచ్చి, రే రారా నాతో రారా, మన సరదాగా వెళ్ళిపోదాం, నువ్వు ఎగ్జామ్ రాసేసావు కదా, మన సరదాగా అలాగే వెళ్ళొచ్చేద్దామని చెప్పి ఎక్కించుకున్నాడు. ఒరే లేదురా మా అమ్మ ఇంటికాడ తిరుగుతుంది, నేను వెళ్ళకూడదు, నేను ఇక్కడే ఉండిపోతాను, మళ్ళీ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది కదంటే, ఒరే లేదురా బాబు నీ ఎగ్జామ్ మేమే సెడతాం, ఇప్పుడు అయిపోయింది కదా, సాయంత్రమే కదా ఇంటికి వెళ్ళేది, ఇప్పుడు ఈ గంటలే నీకేమైపోయింది చెప్పి సరదాగా కారు ఎక్కించుకున్నారు. కారు ఎక్కించుకుని సరదాగా వారు బయలుదేరినప్పుడు ఏమండి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వారు స్కెచ్ చేసుకున్నారు, ఒకరిని చంపేయాలని. ఆల్రెడీ ఒకరిని చంపేయాలని ఒక స్కెచ్ చేసుకున్నారు. ఎందుకు స్కెచ్ చేసుకున్నారు? వీడితో మాట్లాడే అమ్మాయి ఆడితో మాట్లాడింది. మీకు అర్థమవుతుందా? ఎందుకు చంపాలనుకున్నారంటే ఈ 4 ఫ్రెండ్స్ను, వీడిని ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమించింది, వీడితో మాట్లాడుతున్న అమ్మాయి వారితో కూడా మాట్లాడుతుంది, కాబట్టి నాకు దక్కందే ఇంకెవరికి దక్కకూడదు అనుకుని ఈ అయ్యగారు ఏం చేశారంటే 4 ఫ్రెండ్స్ను తోడేసుకుని ఏం చేశారో తెలుసా? వాడిని చంపడానికి పూనుకున్నారు. ఇందులో 5వ వాడిగా ఎవడు ఇరుక్కుపోయాడు? ఈ మంచోడు ఉన్నాడు కదా చదువుకున్నవాడు, వీడేమైపోయాడు? అందులో ఇరుక్కుపోయాడు. వెళ్ళారు, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కించుకున్నాడు, అవతలను కూడా ఎక్కించుకున్నారు. ఏమంటే వీడు చూస్తున్నాడని వీడి కళ్ళ ముందే ఆ వ్యక్తిని చంపేశారండి. ఆ 4 కలిసి ఆ వ్యక్తిని చంపేశారు. ఆ 4 చంపేస్తుండగా ఒక గొర్రెలు కాచుకున్న ఒక గొర్రెల కాపురి ఈ యొక్క సీన్ అంతా చూస్తున్నాడు. ఈ జరుగుతున్న పరిస్థితి అంతా చూశాడు. తర్వాత మొత్తం మీద పోలీసు ఎంక్వైరీ జరిగిన తర్వాత అప్పుడు ఆ యొక్క విట్నెస్ ని తీసుకొచ్చారు. ఈ ఆడదే గొర్రెలు కాపులు కాసేవాడు, వాడిని తీసుకొచ్చిన తర్వాత ఎవరున్నారంటే ఇదిగో A1 పలానా వాడు, A2 పలానా వాడు, A3 పలానా వాడు, A4 పలానా వాడు, A5
ఆ వద్దు వద్దు అన్నాడు చూసారా, రాను రాను అన్నాడు చూసారా, ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాడు చూసారా, ఆ A5 అతనేనండి. ఆ A5 అతనే. ఏమండి, తల్లి చెప్పిన మాట ఉంటే ఎంత బాగుందిరండి. ఇప్పుడు నేను లేను సారా, నాకు సంబంధం లేదండి, వాళ్ళకే నాకు సంబంధం లేదని ఏదో జస్ట్ నేను కోరెక్కానంటే అక్కడ ఎవరు చెప్తారు సమాధానం చెప్పండి? అక్కడ విట్నెస్ ఎవరు ఇస్తారు చెప్పండి? నువ్వు మంచోడని సర్టిఫికెట్ ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లారా, దీన్ని బట్టి అర్థమైందిగా బైబిల్ ఏం చెప్తుందిగా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అన్నాడు. చూడండి ఎంతో మంచిగా చెప్పిందండి, వినలేదండి. ఇక్కడ సొలొమోను గారు కూడా ఏం చేస్తున్నారండి, దేవుడు మంచిగా చెప్తే విన్నారా? వినలేదు. ఇతర దేవతలతో తిరిగేంత వరకు ఏమంటే వారితోనే సాంగత్యం చేశారు, వారి ప్రకారంగా ఉన్నాడు. ఇది ఎదుర్కొంటా ఏమండి, దేవుని మందిరానికి ఎదుర్కొంటా కొండల మీద ఏం కట్టించారు తెలుసా? ఆలయాలు కట్టించారు, విగ్రహాలు కట్టించారు, వారికి ధూపం వేస్తున్నాడు, ఒక పూజ చేస్తున్నాడండి. ఏమంటే బలిపీఠాలు కట్టేస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని తప్పులు చేసిన దేవుడు సొలొమోనుని ఏమీ అనలేదు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చేయాలి తెలుసా? ఇన్ని తప్పులు చేసిన దేవుడు సొలొమోను ఏం చేశాడు? ఏమనలేదండి. మీకు అర్థమవుతుందా? దేవుడు సొలొమోను ఏమనలేదు. సాధారణంగా అసలు ఏం చేయాలి దేవుడు? సొలొమోను శిక్షించాలి కదండి. సొలొమోను ఏం చేయాలి? చంపేయాలి కదా. సొలొమోను శిక్షించాలి కదా, సొలొమోనుకి ఏదో ఒక బాధ కలిగించాలి కదా. కానీ సొలొమోనుకి ఏ బాధ లేదు, ఏ శిక్ష లేదు, ఏ ఇబ్బంది లేదు. అదేంటండి? మరి సొలొమోనుకి మంచోడండి, దేవుడు ఏదో క్షమించాడు అనుకుందాం, ఓకే, మీ మాట నేను ఏకీభవిస్తాను. అయితే దావీదు ఎన్ని తప్పులు చేశాడు? దావీదు ఎన్ని తప్పులు చేశాడు? దావీదు బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ తప్పు చేయలేదన్నాడు కదా, దేవుడే రాయించాడు కదా. చూద్దాం, మాట చూద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజులు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. రాజులు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకు ఓకే. రెఫరెన్స్ మిక్స్ అయినట్టుంది, ఒకసారి చూడండి. ఎన్నో వచనం? 15వ అధ్యాయం. దావీదు ఏం చేశాడంటమాట? దావీదు ఉరియా విషయంలో తప్ప 4వ వచనం చదవండి. 4వ వచనం క్షమించండి. 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా అన్నాడు. చూడండి, దావీదు ఒక్క తప్పు చేసినందుకే దేవుడు ఏం చేశాడు? దావీదుని చితకొడేశాడు, మామూలు కొట్టలేదు. మీకు అర్థమవుతుందా? దావీదు ఏం చేశాడంటే, ఇక్కడే దేవుడే కదా ఏం చేయడండి. దావీదు ఊరే విషయంలో తప్ప మరి ఏ విషయం తప్పు చేయలేదు. మరి సొలొమోను 700 మందిని భార్యలు చేసుకున్నాడు, 300 మందిని ఉపపత్నులు ఉంచుకున్నాడు. కానీ ఇతర దేవతలతో తన హృదయాన్ని తిప్పేసుకున్నాడు. ఏంటి దేవుని మందిరానికి యెరూషలేముకి ఎదురుగా ఏం కట్టించాడు? బలిపీఠాలు కట్టించాడు, విగ్రహాలను నిలవబెట్టాడు. ఇశ్రాయేలు అందరూ పాడైపోవడానికి కారణమయ్యాడు. ఇన్ని కార్యక్రమాలు చేసిన దేవుడు సొలొమోనుని ఎందుకు ఏమనలేదండి? కానీ దావీదు ఒక్క విషయంలో తప్పు చేసిన దావీదుని ఏం చేశాడు? కొట్టాడే లేదా దావీదుని? తన జ్యేష్ఠ కుమారుని, మొట్టమొదటిగా పుట్టిన కుమారుని చంపించేశాడు దేవుడు. దావీదును కొట్టినందుకు దావీదు ఎంతలా ఏడ్చాడు? పరుపులు తేలిపోయేంతగా ఏడ్చాడు. దేవా, నన్ను కడుగుము, నన్ను వృద్ధుము, నన్ను పరిశుద్ధపరచము. ఎంతో బాధన పడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు. దావీదు ఆ ఒక్క తప్పు చేసినందుకే ఎన్నో బాధలు పడ్డాడు, ఎంతో శిక్షించాడు దేవుడు. ఆ శిక్షను దావీదు ఏం చేశాడు? స్వీకరించాడు. కానీ దావీదుని దేవుడు శిక్షించాడు, కానీ సొలొమోనుని ఎందుకు శిక్షించలేదండి? జ్ఞానవంతుడైనా, మంచిగా బంగారం ఉన్నదనా, వజ్రాలు ఉన్నాయనా, అనేక మంది ప్రజల చేత మన్నాను పొందుకుంటున్నాడనా, దేని నిమిత్తం సొలొమోను దేవుడు శిక్షించలేదు? దేవుడు సొలొమోనుని ఎందుకు వదిలేశాడు శిక్షించకుండా? మనం ఆలోచించాలి. ఈరోజు రాత్రి దేవుడు మనసు మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు మనకి ఏ గద్దింపునిచ్చినా, ఏ యొక్క శిక్షను దేవుడు మనకి ఇచ్చినా ముందుగా దానిని మనం స్వీకరించాలండి.
మీకు అర్థమవుతుందా? ముందుగా దేవుడిచ్చిన గద్దెంపును మనం స్వీకరించాలి. స్వీకరిస్తేనే దేవుడి కోసం మరలా మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. మీరు స్వీకరించలేదా, దేవుడి కోసం మీరు నిలబడలేరు. ఇంకా దావీదుకు దేవుడు గద్దెంపు ఇచ్చినప్పుడు నాతాననే ప్రవక్త ద్వారా, ఇదిగో దావీదు తప్పు చేశావు నువ్వు అన్నప్పుడు దావీదు ఒప్పుకొని పోయాడు. ఏట్రా నువ్వు నాకు చెప్పేది అనలేదు నాతాన్ని. మీకు అర్థమవుతుందా? నేను రాజుని, నువ్వు కేవలం ఆఫ్టర్ ఒక ప్రవక్తవి, నీవేటి నాకు చెప్పడం, నేను నా ఇష్టం నేను చేసుకుంటానలేదు. కుప్పకూలిపోయాడు కుర్చీ మీద. కుప్పకూలిపోయి దేవుడిచ్చిన ఆ గద్దెంపుని స్వీకరించి ఎంతో బాధను పడి వేదన పడ్డాడండి. సొలొమోను ఏమైనా కుప్పకూలిపోయినా మనకి ఏం కనపడుతుందా? మీకు అర్థమవుతుందా? సొలొమోను ఏ విధంగా కుప్పకూలిపోయినా మనకు కనపడుతుందా? 11వ అధ్యాయం మరలా వెళ్దాం అక్కడికి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు ఆచరింపపోకుండా నేను కనుగొచున్నాను కనుక నీ రాజ్యం నీకు ఉండకుండా చేసేస్తాను. చూడండి, మీకు అర్థం ఉందా? దేవుడు ఏం చేయలేదు, సొలొమోనుని కొట్టలేదు, తిట్టలేదు, గద్దించలేదు, ఏమీ అనలేదు. ఒరే నాయన చేయకురా సొలొమోను, ఇలా చేయడం నీకు తగదు అని ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా లోబడిన వాడు గురించి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఇదే సొలొమోను రాశాడు. ఎన్నిసార్లు చెప్పినను లోబడిన వాడు మరు తిరిగి లేకుండా హఠాత్తుగా మరణము సంభవించును అన్నాడు. చూడండి, సొలొమోనుకు రాసిన ఈ యొక్క మాట అతనికి జ్ఞాపకం వస్తుందా? రాదో. ఎందుకు రాదో? గద్దింపును స్వీకరించలేకపోతున్నాడు. అక్కడ దావీదు ఏం చేశాడు? గద్దింపును స్వీకరించాడు. ఇక్కడ సొలొమోను స్వీకరించలేదు. చూడండి, మీకు అర్థమవుతుందా? దేవుడు ఎంత మంచివాడు అంటే, దేవుడు మనకు గద్దింపు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఒక తండ్రి ఒక కుమారుని ఎలా శిక్షిస్తాడో, ఎలాగా వారిని గద్దిస్తాడో అలా గద్దిస్తాడంటుంది దేవుడు. ఇదే సొలొమోను రాసిన సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుణ్ణి శిక్షించే రీతిగా, గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. మీ అమ్మ నిన్ను గద్దించింది అనుకోండి, నీ తండ్రి నిన్ను గద్దించాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? మీ నాన్నకి నీ మీద కసి కాదు, మీ నాన్నకి నీ మీద పగ కాదు, మీ నాన్నకి, మీ తండ్రికి, మీ తల్లిదండ్రులకి నీ మీద ద్వేషం కాదు. ఈ తప్పుని నువ్వు మరలా చేస్తే ఆ తప్పులోనే ఉండిపోయి నాశనం అయిపోతావని నీ మీద ప్రేమ కలిగి దొంగతనం చేస్తే, రే నాయన దొంగతనం చేయకు అని చెప్తాడు. నువ్వేనా వ్యభిచారం చేస్తే, రే నాన్న ఇలాంటి కార్యక్రమం జరిగించకూడదు, ఇది తప్పు, చాలా భయంకరమైనదని చెబుతాడు. మీకు అర్థమన్నా? ఏదైనా చెడు కార్యక్రమం ఉండిపోతే నాయన నువ్వు ఇలా చేయకూడదని నిన్ను గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడో తెలుసా? తండ్రికి నువ్వంటే ఏంటి? ఇష్టం, ప్రేమ. అయ్యాని ఆ ఇష్టం వల్లనే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడండి. అదే ఇష్టంతో దావీదుని గద్దించినప్పుడు దావీదు స్వీకరించాడండి. నా నాన్న కదా, నా తండ్రి కదా, నా తండ్రి కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు అనుకుంటుంది. జ్ఞానం కలిగిన కుమారుడు. జ్ఞానం లేని కుమారుడు అది ఏమనుకుంటాడు? మా అమ్మ నన్ను ఎంత మాట అంటదా, నా తండ్రి నన్ను ఎంత మాట అంటాడు అనుకుని బ్యాట్ ఇచ్చి గుడిహాడు తన తల్లిని. మీకు అర్థమవుతుందా? సెల్ ఫోన్ చూడొద్దురా అన్నంతగా ఏం చేశాడు? చూడండి, మామూలుగా ఏం చేశాడు? ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ గవ్వ తీసుకున్నాడు. తల్లి నిద్ర ఏమంటే చక్కగా ఉన్నది, ఆడుకునే క్రికెట్ పెడితే తెచ్చి బుర్ర మీద భద్ర కొడిహాడు. ఏమంటే వెంటనే చనిపోయిందండి. దేనివల్ల? మా అమ్మ నాకేం చెప్పింది? సెల్ ఫోను చూడొద్దని గద్దించింది. ఏం చేసింది? గద్దించింది. ఎందుకు గద్దించింది? కక్షతోనా, పగతోనా? కాదండి, ప్రేమతో. ఈ మధ్యలో మన సినీ నటి ఉందండి, అది నిన్న కాక మొన్న వచ్చింది పేపర్లో. ఆవిడ పేరు షకీలా. మీకు అర్థమవుతుందా? చాలా మంది పురుషులకి తెలిసే ఉంటుంది. ఈ షకీలా ఏమండి నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చింది. మీ అందరికీ న్యూస్లో చాలా మంది చూసి ఉంటారు. ఏంటి న్యూస్? ఆవిడ మొబైల్ ఫోను ఎక్కువగా యూజ్ చేస్తుందంట. ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమంటే ఫోన్ ఎలా చూస్తారండి? ఇలా పెట్టుకుని చూస్తాడు ఎవడన్నా? ఫోన్ ఎవడన్నా ఎలా పెట్టి చూస్తాడమ్మా? ఎలా చూస్తాం? ఇలా పెట్టుకుని చూస్తాం, ఎలా చూస్తాం.
ఇలా ఇలా చూస్తున్నప్పుడు ఆవిడకి ఏమైపోయిందో తెలుసా, ఈ మెడ నరాల మీద ఎఫెక్ట్ పడిపోయి గంటల తరబడి చూడడం వల్ల ఏమైపోయిందో తెలుసా, ఈ నరాలన్నీ వీక్ అయిపోయాయి. ఈ నరాలు ఇంక పని చేయట్లేదు ఆవిడకి. మెడలో ఉన్న నరాలు పని చేయట్లేదు. మెడలో ఉన్న నరాలు పని చేయకపోవడం వల్ల ఏమంటే ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది ఆవిడకి. ఆవిడ స్టేట్మెంట్ ఏమొచ్చిందో తెలుసా, ఇదిగో నేను మొబైల్ చూసి నేను ఎలా నాశనం అయ్యాను, నాలాగా ఎవరు నాశనం కావద్దు, మీ పిల్లలకి మొబైల్ ఫోన్ ఇవ్వద్దు, కంటికి వారి కళ్ళు పాడైపోతాయి, వారి ఆరోగ్యం పాడైపోతాయి, వారి నిద్ర పాడైపోతాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి, కాబట్టి వాటికి దూరంగా ఉంచండి అన్నారు. ఏంటి మా అమ్మ నాకు చెప్తుందండి నేను విన్నంటే దాని అర్థం ఏంటి, గద్దింపుని నీవు స్వీకరించలేనివాడు. గద్దింపును స్వీకరించకపోతే ఏ తల్లైనా ఏం చేస్తుందండి, చెబుతుంది 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 చెబుతుంది, తర్వాత ఏం చేస్తుంది, నీ చావు నువ్వు చావరా ఎదవా నువ్వు వదిలేస్తుంది. అంతే కదండి. ఎవరైనా ఏం చేస్తారు, ప్రేమించినంత వరకు ఏం చేస్తారండి, చెబుతారు చెబుతారు చెబుతారు, తర్వాత కూడా వినట్లేదు కూడా ఏమవుతుంది, ఆ చావు ఆడి తెస్తాడు వదిలేస్తాడు. అంతే కదండి. ఒక తాగుపోతుండను అనుకోండి, ఒక మద్యం సేవించేవాడు ఉన్నాను ఒకటి ఏం చేస్తారు, ఫుల్గా తాగేసాడు, కిడ్నీలు పాడైపోయి లివర్ కొట్టేసింది, అన్నీ అయిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు, బాబు ఇంకొకసారిగా నువ్వు తాగావంటే చచ్చిపోతావు అన్నారు. అయ్యగారు అప్పుడు ఏమంటారు, అయ్యా ఇంక ఇక్కడి నుంచి మీకు దండం అంటే ఏమండి డాక్టర్ గారు నేను అసలు ఇంక తాగనండి బాబు అంటే, ఎందుకంటే అయ్యోపు బ్యాగులు వేసేస్తారు కదా, తట్టుకోలేక ఏమంటాడు, ఇంక తాగనండి డాక్టర్ గారు, ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఉబ్బడిగా ఉంటానండి అంటాడు. ఇంటికి అక్కడ హాస్పిటల్ నుంచి ఒక 4 రోజులు అవుతుంది వచ్చి, మరలా ఏం పిలుతుంది మనల్ని, మీకు అర్థం ఉందా, మరలా ఏం పిలుతుంది మనల్ని, ఆ ఎర్రగా ఉన్నది ఆ గ్లాసులో ఉన్నది చక్కగా మనల్ని ఆకర్షిస్తుంది, స్వీకరిస్తుంది. అప్పుడు మరలా ఏమవుతారు, అయ్యగారు గద్దింపుని పక్కన పెట్టి మరలా అక్కడికి వెళ్ళిపోతారు, మరలా అక్కడికి వెళ్ళిపోతారు, మరలా అక్కడికి వెళ్ళిపోతారు, మరలా రెండోసారి వెళ్తారు, వారు బాబు నీకు చెప్పలేమంటాడు. అప్పుడు ఇంక తర్వాత చెప్పిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, బాబు మీ ఊరు అక్కడ పడిపోయాడు ఇంకా ఏదైనా తీసుకెళ్తారంటే చెత్తాడండి, ఇంకా ఏదో కప్పిడేస్తాం మేము అంత వెళ్ళలేమండి అంటారు. దాని అర్థం ఏంటి, మొన్నటి వరకు నీ మీద ఏమున్నది, ప్రేమ ఉన్నది, ఇప్పుడు ఏమి లేదు, నీకు నీ మీద ఏమి లేదు, ప్రేమ లేదు, విడిచిపెట్టేశారు. ఇంక ఎందుకంటే నీ సావు నువ్వు సావు అని. మీకు అర్థమవుతుందా, దేవుడు సొలొమోనుకు చెప్పాడు ఏమండి, నేను అందులోంచి రానంటాడు, ఇంక నీ దొర్లు ఏదో నువ్వు దొర్లు, అందులోనే సేవలు వదిలేడు దేవుడు. మీకు అర్థమవుతుందా. ఇదే విషయాన్ని కొత్త నిబంధన గ్రంథంలో కూడా చెప్తున్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగింపు మాటలుగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, నా కుమారుడా ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభువు తాను ప్రేమించువాని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించిన నీ కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి అంటున్నాడు చూడండి. సొలొమోను గారు చెప్పిన రాసిన మాటని ఇక్కడ కూడా ప్రస్తావిస్తున్నాడు చూడండి. ఒక తండ్రి మనం ఎంత ప్రేమిస్తే అంతలా గద్దిస్తాడంటండి. ఆ గద్దింపులో ప్రేమ ఉంది తప్ప నీ మీద కసి కానీ పగ కానీ వేరొక ఉద్దేశం ఏది లేదండి. మీకు అర్థమవుతుందా. ఇన్ని చెప్పినా కొంతమంది వినరండి, ఇన్ని మాటలు చెప్పినా వినరు. చాలా మంది దేవుని మాటలు వినిపిస్తూ ఉంటుంటాం, చాలా మందికి దేవుని వాక్యం వెళ్తూ ఉంటుంటారు. ఎంత వెళ్ళినా ఎంత విన్నా వారి చెవులు ఏమైపోతాయి సార్, మందములు అయిపోతాయి. మీకు అర్థమవుతుందా, వారి చెవులు ఏమైపోతామా, మందములు అయిపోతాయి. అచ్చోసిన ఆంబోతుకి ఒక స్టాంప్ వేస్తారు చూసావా, అలాగంట వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అంటారు. అలాంటి మనస్సాక్షి కలిగిన వారు ఎలాంటి వారు అంటే తెలుసా, దురద చెవులు కలిగిన వారు అంట. వారి చెవులు ఏమైపోతాయి, దురద చెవులు వచ్చేస్తారు. దురద దేనికమ్మా, కోతి నీ ముక్కు నా ముక్కు దురద, అది కాదు, ఆ దురద కాదు. ఈ దురద దేనికి, చెవులకు దురద వచ్చేస్తుందండి. ఏంటి, దేవుడు మాటలు వినాలనా, కాదు, చెడు కార్యక్రమాలు చెడు మాటలు వినాలని చెవులకు దురదలు ఎక్కేస్తున్నాయండి బాగా. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి మాకు, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి, ఫలానా వాడు ఎలాంటి వాడు అది చెప్పండి, పక్కన ఏం జరుగుతుంది, గొడవ జరుగుతుంది, ఆ గొడవ ఏంటి మాకు చెప్పండి. ఏమండి చాలా మంది అంతే కదండి, అక్కడ ఏదైనా సెంటర్లో గొడవ జరిగిందండి, ఫుల్గా జనాలు అనుకోండి, ఇక్కడి నుంచి నిలబడి చూస్తాం మనం. ఎవరన్నా ఏంట్రా గొడవ అంటారు, నాకు తెలదంటారు. ఏంట్రా గొడవ 10 మందిని అడుగుతాం, 10 మంది చేరిన గొడవ తెలియలేదు అనుకోండి, సాయంత్రం వరకు ఆ గొడవ విషయం ఏంటో తెలిసిదాకా ఊరుకుంటాడు. ఊరుకోవడం ఏంటి, ఆ గొడవ ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఆ గొడవ ఏంటి, ఆ గొడవలు ఉన్న ఆంతరం ఏంటో మనకు తెలిసేంత వరకు మన చెవులు ఏమైపోతాయి, దురద ఏమి చేద్దామా, దురద వచ్చేస్తుంది చూడండి మనుషులకి. దేవుడి మాటలు వినడానికి ఎవరికైనా దురద వస్తుందా, రాదు. దేవుడి మాటకి ఎవరైనా వస్తుందమ్మా, వినబడుతున్నాయా, చెవ్వండి వదిలేద్దాంలే, విడిచిపెట్టేద్దాంలే, ఏమండి విండాంలే అనుకుంటుంటారు. మరికొంతమందికి ఏంటి, దేవుడు మాటలన్నా దేవుడి శబ్దాలన్నా వినిపించవు, ఏది వినసంపుగా ఉంటాయి, పచ్చి బూతులు ఆడండి, భలే ఆడుతున్నాడు బూతులు.
ఇదేంటి అంటారు, అక్కడే నిలబడతాయి కదలరు. ఇంకా పైకి వచ్చి మాత్రం ఏమని మాట్లాడతారు, మేమండి బూతులు ఆడమండి వింటారు. కానీ బూతులు మాత్రం మాట్లాడరు, కానీ బూతులు మాత్రం ఏమంటారు, వింటారు, వినసొంపుగా వింటారు. దేవుడి మాటలు వినరు. ఏంటండి మాకు ఈ బాధ ఏంటండి, మాకు ఈ గోల ఏంటండి, మాకు ఈ ఇబ్బంది ఏంటండి, మీకు అర్థమవుతుంది. ఇవి మాటలు మనకి. ప్రేమైన దేవుని పిల్లల ఈ విధంగా ఉన్నారు. సొలొమోనుకు దేవుడు చెప్పాడు, అలా వదిలేశాడు. ఏమండి, దేవుడు మీ అందరికీ తెలుసు, కయ్యేను ఉన్నాడు కదండి. కయ్యేనుకి దేవుడు ఏం చేశాడని, కయ్యేను తప్పు చేయకముందే దేవుడు ఏమన్నాడండి, నీవు అసలు ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి, నువ్వు ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావో, నీవు మంచి పనులు చేస్తే తల ఎత్తుకోవా, కాబట్టి నువ్వు నరహత్య చేయకముందే నేను ముందు చెప్తున్నాను, నువ్వు మంచి చేయరా అన్నాడు. మంచి చేయనప్పుడు కయ్యేను విన్నాడండి, గద్దింపుడు విన్నాడు, దేవుడు గద్దింపుడు వినలేదండి. వినకుండా తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. అతన్ని చంపేసిన తర్వాత కూడా దేవుడు మరలా వచ్చి గద్దించాడండి. ఏడి నీ తమ్ముడేడని అడిగాడు. మరి ఈయనేం చెప్పాడు, అప్పుడైనా గద్దింపుకు లోపడ్డా, లేదు మా తమ్ముడు కోసం నేనేం చేయను, ఆడికేమైనా నేనేమైనా కావాలవా అన్నా, నాకు పని పాట లేదన్నట్టుగా తల బిరుసు సమాధానం చెప్పాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, కయ్యేను దేవుడు ఏమీ అనలేదండి. కయ్యేను దేవుడు ఏమన్నా అన్నాడమ్మా, కొట్టాడా, తిట్టాడా, గద్దించాడా, ఏదైనా శిక్షణ వేశాడా, ఏమీ లేదండి. కానీ ఈ కయ్యేను ఏమనుకున్నాడు, నన్ను కనుగొన్నవాడు ఎవడో వాడే నన్ను చంపేస్తాడరా బాబు అని ఆడే అనుకుంటుంటే దేవుడు అన్నాడు, ఎవడైనా నిన్ను చంపేస్తాడని నీకు భయం ఉంది కదా, ఈయన ఎవడో చంపకుండా వీడికి ముద్ర వేస్తున్నాను, ఎవడైనా ఈయన్ని చంపాడంటే వాడికి 7 రెట్లు ప్రతినండి అన్నాడు. చూడు, కయ్యేను ఏం చేశాడండి దేవుడు, కనీసం చిన్న దెబ్బ కూడా కొట్టలేదండి. మిగతా నీ దేశ దిమ్మరపై ఊరమ్మడ పోతులు అలా తిరుగుతూ ఉన్నాడు, అలా తిరిగితేనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనల్ని ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని గద్దించాలి, దేవుడు మనల్ని కొట్టాలి, దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దించాలి, రకరకాల మనుషుల ద్వారా మనల్ని గద్దించాలి. కుటుంబ సభ్యులైనా, బంధువులైనా, చుట్టూ ఉన్న ప్రజలైనా, దేవుని వాక్యమైనా ఎవరో ఒక చేత దేవుడు మనం చేస్తున్న తప్పులను గద్దించాలి. అలా గద్దింపబడుతున్నప్పుడు మనం ఏంటో తెలుసా, దేవుని చేత మనం ప్రేమింపబడుతున్నాం, దేవుని చేత మనం ప్రేమింపబడుతున్నాం అని అర్థం. ప్రేమైన దేవుని పిల్లారా, అలాంటి గద్దింపుకుని స్వీకరించాడండి ఒకనాడు. మీ అందరికీ తెలుసు, పేతురుని గద్దించినప్పుడు ఏమైందమ్మా, పేతురుని దేవుడు గద్దించాడా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, యెరూషలేములో నేను ఎలాంటి మరణాన్ని పొందుకుంటున్నాను, నేను ఎలాంటి మరణాన్ని శ్రమలు అనుభవించి మనిషి కుమారుడు చనిపోబోతున్నారు, ఆయన సిలువ వేస్తారని చెప్పినప్పుడు పేతురు గారు ఏమంటున్నారండి, ప్రభువా నీకు ఎన్నాడు అలాగూ జరగకూడదు, అసలు జరగడానికి వీల్లేదని అతడు వీల్లేదని ఈయనేమన్నాడు, అంతమంది మనుషుల మధ్య ఈయనేమన్నాడు, పేతురుని ఏమన్నాడు, సాతానా నా వెనక పోరా అన్నాడండి. మీకు అర్థమవుతుందా, సాతానా నా వెనక పో అన్నాడు. ఇక అంతకుముందే పేతురు కానీ చాలా గొప్పగా పోడాడండి యేసుక్రీస్తు వారు. మీకు తెలుసా, అంతమంది మనుషులు ఏమన్నాడు తెలుసా, ఇగో నీ పేతురు, నీవు దేవుని కుమారుని అని గుర్తించగలగా నీవు ధన్యుడు, దేవుని వల్ల అనుగ్రహింపబడితేనే కానీ ఈ జ్ఞానం నీకు రాదని మెచ్చుకున్నాడండి. ఆ మెచ్చుకున్న ఆ యేసుక్రీస్తు ఇప్పుడు ఏమన్నాడు, అందరు మనుషులందరూ ముచ్చు ఆ శిష్యుల ముందు వారిని ఏం చేస్తాడండి, ఆయన పరుగు తీసి పడిచేసాడండి, గద్దించాడండి. అప్పుడప్పుడు చూడండి, మనుషుల మధ్య ఎవరన్నా మనం గద్దించామనుకోండి, మన ముఖం ఎలాగైపోతాయి, చిన్నబుచ్చుకుంటాం, మనం ఏమైపోతాం, అమ్మయ్య భలే తిట్టాడురా బాబు నన్ను, ఈ విషయం నాకు తెలియదు, నేను ఇక్కడి నుంచి ఎలా ఉండకూడదు అనుకుంటావా, వాడు నన్ను అన్నాడు, ఆ సంగతి ఏంటో నేను చూస్తాను అనుకుంటాడు. మీకు అర్థమవుతుందా, అందరిలోనే నా పరుగు తీసేసాడు, వాడు నన్ను అన్నబెట్టి వాడు అనాల్సిన పని ఏంటి అని చెప్పేసి వాడి మీద కక్ష పెంచుకుంటాం, పగ పెంచుకుంటాం. కానీ వాడు నిన్ను అలా గద్దించింది దేనికో తెలుసా, నీ మంచిని కోరండి. దేవుడు మన మంచిని కోరే మనల్ని గద్దిస్తున్నాడు, మనకు తెలియపరుస్తున్నాడు, ప్రతి విషయాన్ని మనకు కూలంకషంగా తెలియపరుస్తున్నాడు. చూడండి, మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారు ఎందుకు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అన్నాడు. చూడండి, దేవుడు గద్దించినప్పుడు మనం ఎవరి వైపు తిరిగిపోవాలి, దేవుని వైపు తిరిగిపోవాలంటే మనం చేసిన తప్పుని దేవుని యందు మనం ఒప్పుకోవాలి, మనుషుల ముందు మీరు ఒప్పుకోకండి. ఎందుకంటే మనుషులు దుర్మార్గులు, దుష్టులు. ఎందుకంటే లేని మాటలను కల్పించి పుట్టించేవారు, ఇక్కడ మాటని అక్కడ చెప్పేవారు, అక్కడ మాటని ఇక్కడ చెప్పేవారు. మీరు బాగుపడితే వారు ఓర్చుకోలేని వారు, సహించలేని వారు, మీ బాగోగును కోరుకోలేని వారు, మీరు నాశనం కావాలనే ఆలోచన కలిగిన వారు,
కానీ ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మీరు చేసిన తప్పుని దేవుని ఎదుట మీరు ఒప్పుకొని, అయ్యా నేను తప్పు చేశానని ఒప్పుకుంటే, ఒక దావీదులాగా మీరు ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తారో తెలుసా? బహుగా క్షమిస్తాడండి. ఆయన వైపు తిరగలేదు కనుక కయ్యేనికి ఆ క్షమాపణ దొరకలేదు. కయ్యేని తిరిగి ఉంటే ఎంత బాగుందండి, క్షమాపణ దొరికినా లేదా? దొరకను. సొలొమోను అయినా తిరిగాడా? సొలొమోను కూడా తిరగలేదు. ఏమని మీకు అందరికీ తెలుసు, ఇస్కరియోతు యోధ ఆయన ఏమైనా తిరిగాడా? ఆయన కూడా తిరగలేదండి. ఇలా ఎంతమంది ఉన్నారండి దేవుని వైపు దేవుడు గద్దించినా, దేవుడు ప్రకటన చేసినా ఆయన వైపు తిరగని మనుషులు అనేక మంది ఉన్నారు చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎవరినైతే గద్దిస్తున్నాడో వారిని బట్టి చూపిస్తూ వారిని అంటున్నాడు. ఆయన ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడంట. చూస్తూ ఆయన చేతులు చాపుతున్నాడు. యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఇదే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నాడు చూడండి దేవుడు. ఎవరినైతే గద్దించాడో ఆ గద్దించిన వారు తన వైపు తిరగాలని దేవుడు కోరుకుంటుంటే వారందరూ కోరుకోవాలన్న, రారా కుమారుడా, నా చేతుల్లోకి రారా, నా మాటలు వినరా, నా జ్ఞానం వినరా, బుద్ధిమంతుడవు జ్ఞానవంతుడవు, నేనున్న లోకానికి నీవు రావాలని దేవుడు తన చేతులు చాపి మనల్ని అందరినీ పిలుస్తున్నాడండి. ఎంతమంది వచ్చారో చెప్పండి ఇక్కడికి? ఆయన వాక్యం వినడానికి, ఆయన గద్దింపుడు వినడానికి, ఆయన గద్దింపుని స్వీకరించడానికి ఎంతమంది ప్రధానికి వచ్చారో చెప్పండి ఇక్కడికి? ప్రియమైన దేవుని పిల్లరా, దినమంతయు ఆయన చేతులు చాపుచున్నాడంట. ఎంతమందికి చేతులు చాపినా ఆయన చేతులు కనపడతలేదండి. మీకు అర్థం ఉందా? ఎంతమందికి ఆయన చేతులు చాపినా ఏమంటే రారా నా కుమారుడు అంట. మీ కుమారుడు ఎవరైనా ఉన్నాడు అనుకోండి, మీరు ఆ కుమారుడికి అన్ని చేశారు. మీరు స్కూల్కి పంపిస్తున్నారు, భోజనం పెడుతున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు, వాడు బాగోగులన్నీ చూస్తున్నారు, అన్నీ సరిగిస్తున్నారు. మీరు వారికి ఏ లోటు లేకుండా వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరు అన్ని చేసిన తర్వాత ఒక చిన్న విషయంలో ఒక తప్పు చేసినందుకు మీరు గద్దించారు. కానీ ఆ గద్దింపును కూడా మీరు తట్టుకోలేక నా కుమారుడు కదా అని ప్రేమను చూపిస్తూ ఆ కుమారుడు వచ్చిన వెంటనే కుమారుడు రారా నాన్నని ఇలా చేతులు చాపారు అనుకోండి, ఆడు ఇలాగ మన దగ్గర రాకుండా అలా పారిపోయాడు అనుకోండి, మీకు ఎలాగుంటుంది? మీకు ఎలాగుంటుందమ్మా? మీ కుమారుడు వచ్చినప్పుడు మీ కార్యక్రమాలు మీరు జరిగిస్తున్నప్పుడు ఈ రోజు రాలేదు, రేపు రాలేదు, ఎల్లుండి రాలేదు, రోజంతా మీరు చేతులు చాపి అలా కూర్చునే ఉన్నారు. మీ చేతుల్లోకి రాకుండా అలా పారిపోతున్నాడు, ఇలా పారిపోతున్నాడు, మీకు ఏమవుతుంది? చేతులు చాపరు. ఇంకా ఏం చేస్తారు? చేతులకు ఏం తీసుకుంటారు? ఒక కర్ర కానీ ఒక చీపురు కట్ట కానీ తీసుకుని ఏంట్రా నువ్వు ఎగస్ట్రాలు చేతనం ఏంటని చెప్పి చిత్తకోటి పాడేస్తారు ఈసారి. ఎందుకంటే మాటలతో ప్రేమలతో వినలేని వాడిని మీరు ఏం చేయాలనుకుంటారు? గద్దించాలనుకుంటారు, కొట్టాలనుకుంటారు, శిక్షించాలనుకుంటారు. వీడికి దెబ్బ తగిలితేనే కానీ బాగోదు అనుకుంటారు. చిన్నతనంలో మా అమ్మాల్లో ఒక మాట చెప్తూ ఉండేవారు. ఏదైనా ఒక మాట వినలేదు అనుకోండి, ఏం చేస్తారు? గదిలో పెట్టి నీకు ఏం చేసేస్తాం? మానుపోగా వేసేస్తాం అనేవారు. మానుపోగా అంటే ఏంటి? మానుపోగా అంటే ఏంటమ్మా? ఎవరికి తెలదా? మానుపోగా అంటే ఏంటి? ఏమోనంట. ఏమండి మానుపోగా అంటే ఏంటి? ఆ ఎండుమిరకాయలు రకరకాల ఏదైతే ఘాటు వచ్చే మసాలాలు ఏవైతే ఉన్నాయో ఒక గదిలో పెట్టేసి ఒక నిప్పిన మీద అవి వేసేసి ఆ పొగ అంతా గదిలోనే ఉండేలాగా ఆ గదిలో ఆ వ్యక్తిని పెట్టేస్తే ఊపిరాడక, సలుపుకోలేక, ఆ బాధను తట్టుకోలేక, అమ్మాయి ఈ తప్పు ఇంకెప్పుడు చేయనమ్మా అని అనేంత వరకు ఎక్కడ పెడతారమ్మా? ఆ గదిలోనే పెడతారంట. అందుకే పిల్లలను భయపడడానికి ఏం చెప్పేవారు? నిన్ను మానుపగా ఎత్తే కానీ నువ్వు కుదురుండవురా నువ్వు అనేవారు. ఏట్రా మానుపగా అనుకున్నాను నేను. మీకు అర్థమవుతుందా? ఆ మానుపగా అంటే దాని అర్థం తెలుసుకుంటేనే కానీ అర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు అలాంటి రోజులు లేవులండి. ఏమన్నా మీకు అర్థమవుతుందా? మా అమ్మ చిన్నప్పుడు ఏదైనా మాట వినడం కూడా ఏం చేసింది? పొయ్యిలో ఆల్రెడీ అట్టపొలు ఎట్టింది. మీకు అర్థమవుతుందా? లేదా కొరవలు పెట్టింది. ఏమన్నా బాబు ఇలా రారా బాబు అలాగానే నేను అలా తిరిగి ఇలా తిరిగి మొత్తం అంతా ఇష్టానుసారంగా తిరిగేసి ఇంటికి ఆహారానికి వెళ్ళాలి కదండి. ఏలు వాళ్ళు చక్కగా పొయ్యి దగ్గరే ఉండేది, కుండ ఆహారం తెచ్చేస్తుంది కదండి. అమ్మ దగ్గరికి వెళ్తే ఇలా రా బాబు, ఏమన్నా బాబు ఇలా రా జాయిగా వచ్చిన తర్వాత టక్కన అలా చేపెట్టుకుంది, కొడవలు తీసి టక్కన చేసి. అర్థం ఉందా? ఇలాంటి సొరకలు పడితేనే కానీ తర్వాత ఏమవుతుంది మనకి? ఆ తప్పు చేయకూడదని మనకి అప్పుడు అర్థమవుతుంది. దేవుడు కూడా మన మాటలు ఎప్పుడైనా వినలేదు అనుకోండి, మీకు అర్థమవుతుందా నా మాట? దేవుడు కూడా ఇప్పుడు ఏం చేశాడు? మనకి చేతులు చాపాడైనా, చేతులు చాపి కుమారులారా, తండ్రులారా, పిల్లలారా మీరందరూ నా దగ్గరకండి, నా మాటలు వినండి, నా మాటల ప్రకారం నడుచుకోండి, జ్ఞానవంతులుగా మెరనండి, మంచివారుగా ఉండండి, ఇతరులతో ఒకరితో ఒకరు మంచిగా ఉండి సహాయం చేసుకోండి, ఎవరిని మోసం చేయకండి అని మంచి మాటలు చెప్పాడు దేవుడు. మనం విన్నామా? వినలేదు. ఇప్పుడు వినలేనప్పుడు మనం ఇప్పుడు ఎప్పుడంటాం?
మనకి కష్టాలు వస్తాయి, మనకి బాధలు వస్తాయి, మనకి ఇబ్బందులు వస్తాయి, మనకు రోగాలు వస్తాయి, మనకి రకరకాల కష్టకరమైన పరిస్థితులు వస్తాయి, చనిపోయేంత పరిస్థితులకు వచ్చేస్తాయి మనకి. అప్పుడు ఎవరు గుర్తొస్తారండి మనకి? అని దేవుడు గుర్తొచ్చేస్తారు. అప్పుడు ఎవరు గుర్తురాడు? మన కూడా తిరిగిన ఫ్రెండ్ గుర్తురాడు. ఆడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాం, ఆడు ఫోన్ చేస్తాడో మనం స్విచ్ ఆఫ్ చేసేస్తాం. కానీ ఇంట్లో ఎవరికే కనపడం, ఏ రకరకాల కార్యక్రమాలు చేస్తాం. కానీ ఆ రోజు మాత్రం మనకు భక్తి పెరిగిపోతుంది, దేవుడు మనం ప్రార్థన చేసేస్తాం. ఇప్పుడు దేవుడేమో చేతులు చాపి నువ్వు రాకపోతే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మాట వింటాడా? వినమ్మా, వింటాడా? విన్నాను, ఆయనే విన్నాడు కూడా. నా మాట కాదు, ఆయన మాట చెప్పడం. ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం చివరి మాటలుగా సామెతల గ్రంథం ముగించుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలవగా మీరు వినలేదు, నా చెయ్యి చాపగా ఎవరు చూడలేదు అసలు. నేను చెప్పిన మాటలు ఏది మీరు వినలేదు, తోసివేశారు, మాకు అవసరం లేదన్నారు. నేను గద్దించినా మాకు అసలు సంబంధమే లేదన్నారు. కాబట్టి మీకు రోగాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, జబ్బులు వచ్చినప్పుడు, రొప్పలు వచ్చినప్పుడు, దొబ్బలు వచ్చినప్పుడు నేను నవ్వుతాను అన్నాడు. చూడండి దేవుడు, మీకు అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడు? నేను చెయ్యి చాపితే మీరు ఏం చేశారు? రాలేదు. నేను చెయ్యి చాపగా మీరు నాకు రాలేదు. నేను మాట్లాడగా నా మాట వినలేదు. నా బోధ చేయగా నా మాటలు కూడా వినలేదు. గద్దించినా మాకు అవసరం లేదు, నువ్వు ఎవరు అన్నట్టు చూశారు. ఇప్పుడు పిలిస్తే పలకండి అన్నారు, మా మాట విన్నా అన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారా? మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేది అంటాడు. చూడండి, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేద్దాను. ప్రభువా నేను చచ్చిపోయేలా ఉన్నాను ప్రభువా అంటే దేవుడు అంటాడు అని నవ్వుతాడట దేవుడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడట అంటాడట. అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి వాడు అంటే, మీరు మాట అంటే ఆయన మీ మాట అంటాడు. ఆయన మంచివాడికి మంచివాడు, చెడ్డవాళ్ళకి చెడ్డవాడు. దేవుడు ప్రేమించినంతకాలం ప్రేమిస్తాడు ఆయన. అప్పుడప్పుడు కూడా మన తల్లిదండ్రులు ఏమంటాడు, రే నేను ఎంత మంచోనో అంత చెడ్డోనరా నేను అంటాడు. దాని అర్థం కూడా తెలుసా? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో అంతగా మనల్ని శిక్షించడానికి చూస్తున్నాడు. చూడండి, మీరు నాకు మొరపెట్టగా మీకు భయం కలిగినప్పుడు నేను ఏం చేస్తానంటే ఆయన నేను నవ్వేదని అంటున్నాడు. చూడండి, ఇంకా భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినట్లు. సుడిగాలి అన్న తుఫాన్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అర్ధరాత్రి ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఒక్కసారి బయటకు రండి, మీకు తెలుస్తుంది. ఆ కొబ్బరి చెట్లకి అలా ఉండదు. అక్కడ ఎలా ఉంటది? ఆ కొమ్మ వచ్చి భూమి మీద ఆలేసినట్టు ఉంటది. మీకు అర్థమవుతుందా? ఆ కొబ్బరి ఆకులు ఎక్కడికి వచ్చేస్తాయి? భూమి మీదకి వచ్చేసినట్టు కనపడుతుంటాయి. ఆ చెట్లు మన మీదే పడిపోతున్నట్టు కనపడుతుంటాయి. ఈ ఇల్లు మన మీదే పడిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటివన్నీ మనం చూసి మనకి ఏమైపోతుంది? వణుకు, భయం ఇవన్నీ వచ్చేసినప్పుడు నువ్వు తుఫాన్ని ఆపగలవా? ఆపలేవు. కానీ గాలిని, సుడిగాలిని ఏమైనా ఆపగలవా? దానిని ఆపలేవు. నీకు వచ్చింది ఏంటి? భయమే. భయం తప్ప నువ్వు భయపడడం తప్ప ఏం చేయలేవు. తర్వాత మీకు కష్టాన్ని దుఃఖంను ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేసాను. చూడండి, పైన చెప్పిన మాటలు బట్టి ఓ దేవుడు తుఫాను కోసం చెప్తున్నాడు, సుడిగాల కోసం చెప్తున్నాడు, మన కోసం కాదులే అని మీరు అనుకుంటారని దేవుడికి ఎందుకు ఏం చెప్తున్నా తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా, తుఫాను కాదు, సుడిగాలి కాదు, మీకు కష్టము దుఃఖము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేద్దాను అన్నాడు. ఇంకా అప్పుడు నన్ను కూర్చొని మొరపెట్టుదురు గాని నేను అసలు చెవులు మూసేసుకుంటాను, అసలు సమాధానం చెప్పండి. నేను దేవుడు ఏమన్నా తెలుసా? మీరు మొరపెట్టిన దేవుడు ఏం చేస్తున్నారా? ఓడి బాబు ఈరబాబు కూడా ప్రార్థన చేస్తున్నారా? అయితే మనం చెవులు మూసేసుకోవాలనుకుంటాడు దేవుడు. గాంధీ గారు ప్రార్థన చేస్తున్నాడా? అయితే నేను ముందే మూసేసుకోవాలి చెవులు అనుకుంటాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మీరు మొరపెట్టుతారు కానీ నేను పత్రిస్తున్నాను. ఎందుకు విన్నాను? నేను చెయ్యి చెప్తూ వచ్చారా? రాలేదు. నేను మాట్లాడితే విన్నారా? వినలేదు. నేను బోధ చేస్తే విన్నారా? వినలేదు. కానీ నేను పిలవగా ఉన్నారా? మాట్లాడలేదు. నేను గద్దించినప్పుడు గద్దింపు పడ్డారా? దానికి ఏమి లేదు. మరి దేనికి ఏమైనా ఏం చేస్తారు చెప్పండి? దేవుడు వదిలేసాడు అలాగంతే. దేవుడు ఏం చేశాడు? దేవుడు అలా వదిలేశాడంతే. మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును, నన్ను శ్రద్ధగా వెతుకదరు కానీ నేను వారికి కనబడిన అన్నాడు. చూడండి, దేవుడు పారిపోతాడట. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా? ఆ ఇంట్లో ఉన్నారా? ఆయన సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుంది? చెప్పాడు నాకు అర్జెంట్గా. నేను వాక్యం వినేయాలి. ఇప్పుడు దేవుడి కోసం నేను బ్రతికేయాలి. ఇప్పుడు నేను బతకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను బాబోయ్
అనుకున్న సమయంలో దేవుడు అనుకుంటాడట, ఓడు బాబా వాడు వచ్చేస్తున్నాడు ఉంది ఎక్కడన్నా దాచేంట్రా మేఘాలారా అని చెప్పి మేఘాలను కప్పేసుకుంటాడంటే, ఒరే దూతలారా మీరు అందరూ రండి నన్ను కప్పేయండి దేవుడు ఏమంటాడట, నేను కనపడకుండా ఉంటానంటున్నాడు. చూడండి, దేవుడికి భయమే చేస్తుంది మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే మీరు ఒకవేళ మిమ్మల్ని చూస్తే దేవుడు మరలా కరుణాచితుడు అయిపోతాడు. మీరు ఏడ్చినా మీరు బాధపడినా ఆయన తట్టుకోలేడండి, అంత ప్రేమామయుడైన. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా, మీ ప్రార్థనలకి మేఘాలను అడ్డేడేస్తాడంట. బాబు ఆకాశం ఆడి ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థన నా దగ్గర రాకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆకాశం ఏం చేయండి ఎలాంటిది అది, మీకు మేఘం ఎలాంటిది మీకు అర్థమవుతుందా? మనుషులు అయితే మనమైతే వినం కానీ మాట, దేవుడి మాట, మేఘాలే కానీ ప్రకృతులు నా దేవదూతలు కానీ ఎలాంటివి ఏమని ఆయన మాట సెలవు ఇవ్వడమే లేటు. మీకు అర్థమవుతుందా? ఆయన ఏదైతే అదే దానికి ఎక్స్ట్రాగా చేస్తా తప్ప తక్కువగా ఏమి చేయమండి. మీకు అర్థమవుతుందా? దేవుని చిత్తం ఎక్కడ నెరవేరుతుందంట, పరలోకమందు నెరవేరుతుందంట, కానీ పాతాళ లోకంలో కూడా నెరవేరుతుందంట. ఎక్కడ నెరవేరతలేదంటే దేవుని చిత్తం భూమి మీదే నెరవేరట్లేదంట. ఎందుకు? భూమి మీద ఉన్న మనుషులు వినరు, మాట వినరు. 7 గంటలకు ప్రార్థన ప్రారంభం ఉందంటే వెళ్దాంలే పర్లేదు ఏం అవసరం లేదనుకుంటారు. ఇక్కడ పెట్టేవాళ్ళు కూడా, ఇక్కడ ఈ కార్యక్రమం జరిగించాలనుకున్న వాళ్ళు కూడా, సహోదరులు ఉన్న వాళ్ళు కూడా పాటలు వేసేసారు, వెళ్ళిపోదాం వెళ్దాం లేరా పర్లేదు, ఇంకా వాకింగ్ చెప్పడానికి ఇంకా గంట టైం ఉంది కదా మనకి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని చిత్తం ఎక్కడ నెరవేరట్లేదండి, భూమి మీదే నెరవేరట్లేదండి. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, మీరు అసలు నాకు కనిపించకుండా నేను పారిపోతాడు అంటున్నాడు. చూడండి, మీకు అపాయం వచ్చినప్పుడు నేను మీ దగ్గర రానంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన దేవుడు ఎంత గొప్పగా మన కోసం చెప్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుడు, మీ అందరికీ తెలుసు యోధ దేవుడు గద్దించడం వినలేదండి. ఎంతో గద్దించాడు, ఎంతో చెప్పాడు, ఎన్నోసార్లు మార్చాలని చూశాడు. ఎంత మార్చాలని యోధాను చూసినా యోధ దేవుని గద్దింపును, యేసుక్రీస్తు వారి గద్దింపును పట్టించుకోలేదే. చూడండి మంచి మాటలు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం చివరి మాటగా మత్తయి సువార్త 26వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం. ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయన పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పాను, ఆయన ముద్దు పెట్టుకున్నాను. యేసు చెలికారా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా అని మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు యోధని కాపాడాలని, యేసుక్రీస్తు వారు ఆయన ఎంతో రక్షించాలని ఒక శిష్యుడుగా ఉన్నాడే, నాతో పాటు పాలు పంచుకున్నాడే, అనేకమైన సువార్త కార్యక్రమాలు జరిగించాడే, ఇతను నాశనం అయిపోవడానికి వీల్లేదని దేవుడు ఎన్నోసార్లు గద్దించాడండి. ఇదిగో ఈ పాత్రలో చేయి ముట్టిన వాళ్ళు ఒకడు నన్ను అప్పగించిన అన్నాడండి. అప్పుడన్నా బుద్ధి రావాలి కదండి, అప్పుడైనా జ్ఞానం రావాలి కదండి. ప్రభు నేనా అనుకుంటుంటే అందరితో పాటు ఈడు కూడా ఉన్నాడంట, ఇస్కరియోతు ఏదో ఉన్నాడంట, నేనా ప్రభు అంటాడంట. అది నువ్వు అన్నట్టే అన్నాడంట. ఎప్పటికే మీకు అర్థమవుతుందా? అందరూ నేనా అన్నప్పుడు ఈడు చెయ్యి పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నీవు అన్నట్టే అన్నాడు. అప్పుడైనా నన్నే అంటున్నారా యేసుక్రీస్తు అన్న జ్ఞానం ఉండాలి కదండి, ఈ గద్దె పని ఉండాలి కదండి. మిగిలిన శిష్యులకి ఏం అర్థం అవ్వట్లేదు. ఏట్రా మన 11 మందిలో ఒకడు అన్నాడు, ఎవరు ఆడుకుంటున్నారు వాళ్ళు, కానీ ఈడైనా వాళ్ళకి అర్థం కాలేదు. ఈడేం చేస్తానంటే చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేస్తానంటే ఇస్కరియోతు చేత, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసుక్రీస్తు, మీరు సైనికులారా ముందు నేను వెళ్తాను, నేను ముద్దు పెట్టుకున్నాడు కూడా ఆడి యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు మీరు పట్టుకోండి. అప్పుడు అని చెప్తే యేసుక్రీస్తు వారి దగ్గర సమాధానంగా వెళ్ళాడట. ఆ బోధకుడా ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితులు, ఐ లవ్ యూ అని ముద్దెట్టాడు. మీకు అర్థమవుతుందా? యూదులకు ఉన్న ఆచారం ఏంటో తెలుసా, వారు ఏదైనా శుభాకాంక్షలు ఎదుర్కొంటే మన అందరం ఏం చెప్పుకుంటాం, క్రైస్తవులుగా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాం. మీకు అర్థమవుతుందా? మన అందరం ఏం చెప్పుకుంటామా, ప్రైజ్ ద లార్డ్ అంటాం. దాని అర్థం ఏంటి, క్రీస్తు నామమున శుభములు శుభాకాంక్షలు అన్నట్టుగా మనం చెప్పుకుంటాం. వారికి యూదులకున్న ఆచారం ఏంటి, వారు ఎప్పుడు హగ్గించుకుని ముద్దు పెట్టుకుంటారు, స్త్రీలైనా పురుషులైనా అన్నట్టుగా. ఇదే కల్చర్ ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఈ కల్చరు ఫారిన్ వచ్చింది. ఫారిన్ అంటే ఏ దేశాలు? అమెరికా లాంటి దేశాలు ఏమన్నా తెలుసా? ఈ కల్చర్ ఇప్పటికే ఉపయోగిస్తారండి వాళ్ళు. ఏంటి, వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవరు, ఏం చేసుకుంటారు, ఒకరికొకరు హగ్ చేసుకుని ఒకరికే ఏం చేసుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. మన ఇండియాలో చేశారంటే ఏం చేస్తారు, అలాగా దవడ మీద కొడేస్తారు చెప్పు తీసుకుని. ఎందుకు? అక్కడ ఆచారాలు అక్కడవి, ఇక్కడ ఆచారాలు ఎక్కడవి. యూదుల ఆచారాలు యూదులే పాటించాలి, మిగిలిన ఆచారాలు మిగిలిన. మన దేశంలో వేరు, ఆ దేశంలో వేరు.
మీకు అర్థమవుతుంది? అక్కడ వస్త్రధారం వేరు, ఇక్కడ వస్త్రధారం వేరు. ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఆ యొక్క సైనికులకి ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు, ఆయన పట్టుకోండి అన్నాడు. యేసుక్రీస్తు వారు అప్పటి వరకు ఆయన గద్దించి మార్చాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మారడని అర్థమైపోయినప్పుడు యేసుక్రీస్తు వారు నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు కదా, నన్ను అప్పగించడానికి వచ్చావన్న సంగతి అస్సలనే డిస్కషన్ ఏం పెట్టలేదండి. అసలు ఏ డిస్కషన్ పెట్టలేదు. వచ్చి ప్రభువా బోధకులను ముద్దు పెట్టుకున్నప్పుడు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమన్నాడు. చూడండి, అంటే దాని అర్థం ఏంటి? ఇంక నువ్వు మారవరాని దాని అర్థం. ఇక నువ్వు మారవరాని దాని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకి ఏదైనా మాటలు వినిపిస్తున్నాడు అనుకోండి, ఏదైనా వాక్యాన్ని బోధిస్తున్నాడు అనుకోండి, ఏదైనా గద్దింపును మనకి ఇస్తున్నాడు అనుకోండి, మనం వెంటనే అలర్ట్ అయిపోవాలండి. నాలో ఏమైనా తప్పు ఉన్నదా, నా ద్వారా ఏదైనా తప్పు జరిగిందా, ఒకసారి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించి ఒకవేళ తప్పు అయితే తప్పని చెప్పండి, క్షమించమని అడగండి, క్షమించమని కోరుకోండి. ఎందుకంటే మీరు క్షమింపమని కోరకుండా ఒకరిని మీరు శత్రువుగా పెట్టుకుని మీరు చర్చికి వెళ్ళి, మీరు సంఘానికి వెళ్ళి, మీరు కానుక వేసినా, సందా వేసినా, బియ్యం వేసినా, ఏమేసినా ఆ యొక్క అర్పణను దేవుడు ఏమన్నాడు? స్వీకరించాలన్నాడు. ఈ మాట వినడానికి మీకు ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ మీద, నీ సహోదరుల మీద ఎవరికైనా ఒకవేళ వాద్యం ఉంటే నీవు అర్పింపక ముందే ముందు ఎవరి దగ్గర పరిగెట్టమన్నాడు? నీ సహోదరుడి వారికి దగ్గరికి పరిగెత్తి వాడితో నువ్వేం పడమన్నాడు? సమాధానం పడమన్నాడు. నీవు సమాధానం వాడితో పడిన తర్వాత నా దగ్గరికి రా, అప్పుడు నువ్వు అర్పణ ఇవ్వి, అప్పుడు నాతో నీకు సమాధానం ఉంటుంది అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఇస్కరియోతు యూదా ఎన్నిసార్లు చెప్పినా గద్దింపుకు లోబడలేదండి. మరలా ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఎన్నిసార్లు గద్దించనను లోబడిన వాడు మరు తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం అవుతున్నాడు. చూసారా, ఇక్కడ యూదా అలా మరణం అవుతున్నాడు. చూడండి, ఎన్నో వచనం, 27వ వచనం, క్షమించండి 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పెను. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో విడిచిపెట్టి పోయి ముడిపెట్టుకును అన్నాడు. చూడండి, ఎన్నిసార్లు గద్దించిన దేవుని గద్దింపుకు లోబడపోతే, దేవుడు ఎన్నిసార్లు ఆయన చేతులు చాపి రమ్మని మీరు రాకపోతే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు హఠాత్తుగా చనిపోతారన్నాడు. చూడండి, ఇస్కరియోతు యూదాలో అదే జరిగిందని. ఎన్నోసార్లు గద్దించాలని, రక్షించాలని, కాపాడాలని. ఇప్పుడు కూడా ఈ యొక్క వాక్యాలు, ఈ యొక్క మీటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఈ యొక్క సువార్త కార్యక్రమం చేయాలని ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నాను తెలుసా? ఒక్కరినైనా రక్షించాలని. లేదండి మీ రక్షణ మాకు అవసరం లేదని, మీ వాక్యం మాకు అవసరం లేదని మీరు అనుకున్నారా, మీరు గొప్పవారు అనుకున్నారా, ఓకే, మీరు చెప్పండి, దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం నిలబడి, దేవుడే మీ యందు న్యాయం తీరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇస్కరియోతు యూదా ఎలా చేస్తున్నాడు, ఎంత తప్పు చేస్తున్నాడు చూడండి. మొత్తం అంతా జరిగిపోయిన తర్వాత, చెయ్యి దాటిపోయిన తర్వాత ఏమంటున్నాడు? అయ్యో, నేను నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించేశాను, మీకు ఒక మంచి వ్యక్తిని సిలువకు అప్పగించేశాను, నేను తట్టుకోలేకపోతాను నీ బాధను అన్నప్పుడు ఆ 30 వెండి నాణాలు ఏదైతే తీసుకున్నాడో ఆ వెండి నాణాలు వారికి ఇచ్చేయడానికి వెళ్ళాడండి. ఏమంటే ఈ వెండి నాణాలు తీసేసుకుని ఆ యేసుక్రీస్తుని విడిపించండి అంటే వాళ్ళు అంటున్నారు, ఏంట్రా నువ్వు ఎందుకు మాకు కుదుర్చుకున్నావు కదా వ్యాపారం, ఆ డబ్బులు నువ్వే తీసుకో, మాకెందుకు, ఏం చేసుకుంటావు చేసుకున్నాడు. ఏం చేసుకుంటే ఏం చేశాడు? చివరికి దిక్కేమేమైంది అతనికి? దేవుడు గద్దింపుకు అతను లోపడకపోతే చివరికి దిక్కేమైంది? ఉరి అయిపోయింది. ఎప్పుడు అంతేనండి, దేవుడు మనల్ని గద్దిస్తాడు. దేవుడు గద్దించిన మన గద్దింపుకు లోపడకపోతే లూజుగా ఉన్న ఉరితాడిని నీ మెల్ల వేసుకుని పరిగెడుతున్నావని దాని అర్థం. ఆ లూజుగా ఉన్న ఉరితాడు ఎప్పుడైతే నువ్వు పరిగెడుతున్నావో, లూజుగా ఉందని ఏం చేస్తావు? ఫ్రీగా ఉందని పరిగెడుతూ ఉంటుంటావు. అలా పరిగెడుతూ ఉండగా ఈ జీవితంలో ఏదో ఒక రోజు అది జుబ్బలు లాగుతుంది. ఒక్కసారి జిబ్బున ఒకసారి లాగగానే వెంటనే నువ్వు ఆ తాడు నీకు ఏమవుతున్నామా? ఊరికి బిగిసిపోతుందండి. సాతాను మాయలో అనేక మంది అలా పడిపోతున్నారు. సాధారణ ఒక గేలం వేసిన ఒక చేపలకు వల ఎలా వేస్తుందో అలా గేలం వేస్తుందన్న ప్రతి మనిషికి. చేపలు వేసినట్టు వేస్తూ ఏమండి, హెజ్కేలు గ్రంథంలో ఉంటుంది అన్నమాట, విలాప వాక్యంలో ఉంటుంది.
ఏమండి ఆ చేపలు వలేసినట్టు వేసి, ఏమంటే ముళ్ళేసిన గేల ముళ్ళేసినట్టు వేసి ఒక ఎర్రను పెడుతుంది, నీకు ఒక ఎర్రను పెడుతుంది, ఒక ఉద్యోగం అనే ఎర్రను పెడుతుంది, ఒక వ్యభిచారం అనే ఎర్రను పెడుతుంది, ఒక దొంగతనం అనే ఎర్రను పెడుతుంది, ఒక మోసం అనే ఎర్రను పెడుతుంది, నీకు ఒక మందనే ఎర్రను పెడుతుంది. ఏమండి ఒక ఏదో రకరకాల ఏదైతే ఎర్రలు ఉన్నాయో ఈ ఎర్రలన్నీ నీకు వేసి ఏం చేస్తుంది, అది గాలం వేసి నిన్ను లాగుతుంది. లాగి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, సంతోషముతో గంతులు వేస్తున్నాడు, డీజే సాంగ్ డ్యాన్స్ చేస్తున్నాడు. మీకు అర్థం ఉందా? సాతాను ఏం చేస్తున్నాడంట, డ్యాన్సులే అంటాడికి. ఎందుకు డ్యాన్సులో? ప్రతి మనిషిని అతను ఏం చేస్తున్నాడు, గాలముతో లాగుతున్నాడంట. కానీ వలలేస్తున్నాడంట, ఉరులు వగ్గుతున్నాడంట ప్రతి మనిషికి. ప్రేమ దేవుని ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎంత ఇంపార్టెంటో చూడండి. మనం దేవుని గద్దిప్పుడు మీరు స్వీకరించండి. ఆయన చెప్తున్న మాటలు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మీరు స్వీకరించండి. కాబట్టి మేము యేసుక్రీస్తుని స్వీకరించామని చాలా మంది అనుకుంటారు. స్వీకరించడం అంటే ఆయన నమ్ముకోవడం కాదండి. ఆయన యొక్క సుగుణాలు, ఆయన యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అంగీకరించాలి, వాటిని మీ జీవితంలో చూపించండి. ఇప్పటి వరకు దొంగతనం చేశారా? మానేయండి. ఇప్పటి వరకు వ్యభిచారం చేశారా? మానేయండి. ఇప్పటి వరకు అనేక మందిని మోసగించారా? మానేయండి. ఇప్పటి వరకు అనేక మందిని దోచుకున్నారా? మానేయండి. ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే మానేసి మంచిగా బ్రతకండి, వాక్యానుసారంగా బ్రతకండి. ఉంటే తినండి, లేకపోతే లేదన్నట్టుగా చూడండి. ఏది ఏమైనా ఆయన కోసం నిలబడండి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు. మనకు మరొక జీవితం, పరలోకాన్ని ఆ జీవితం ఉంది. ఆ జీవితాన్ని మీరు పొందుకోవాలంటే ఇక్కడే పొందుకోవాలి. ఇప్పుడు దేవుడి మాటలు ఇక్కడ వినకపోతే ఇప్పుడు తర్వాత నువ్వు సరిపోయిన తర్వాత మారిపోతే సుఖం లేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు భూమి మీద బ్రతకలేదండి, భూమి మీద బ్రతకలేకపోయానండి, నేను ఇక్కడ దేవుడి కోసం ఇప్పుడు నరకానికి వెళ్ళాక బ్రతికేస్తారంటే అక్కడ అవకాశం ఉందమ్మా? లేదండి, అక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఇస్కరియోతు యోధా పరిస్థితి చూడండి. కాబట్టి యేసుక్రీస్తు సిలువ అప్పగించేంత వరకు అతను అవకాశం ఉందండి. అది అంతే కదండి. అతను అప్పగింపబడనంత వరకు అతనికి మారే అవకాశం ఉంది. ఒక్కసారి అప్పగింపబడిన తర్వాత ఆయన సిలువేసిన తర్వాత మనకు అవకాశం ఉందా? లేదు, అవకాశం లేదు. మీ అందరికీ తెలుసు కదా ఎవరో ధనవంతుడి గారు. ఈయన ఎలాంటి వారంట, ప్రతిరోజు ఓదారంగు బట్టలు వేసుకుంటాడంట, బహుగా తింటున్నాడంట, బహుగా సుఖించుచున్నాడంట. ఈ సుఖించే వ్యక్తి ఒకనాడు చనిపోయిన తర్వాత ఏమండి అబ్రహాం గారిని ఏం పిలుతున్నాడండి, తండ్రివైన అబ్రహామా అన్నాడు. ఎంత భక్తి వచ్చేసింది చూడండి. ఈ యొక్క ధనవంతుడి గారు ఎంత భక్తి వచ్చింది చూడండి. మరి ఆనాడు అంతమంది వాక్యం ప్రకటించిన ఏ మాటనే విన్నాడండి? అతను వినలేదండి. అప్పుడు అబ్రహాం గారు అన్నారు, కుమారుడా నువ్వు భూమి మీద ఏం చేసావు ఒకసారి జ్ఞాపకం చేస్తా. నీకు మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను చెప్పిన ఒకసారి ఏం చేసావో, నీవు బహుగా తిన్నావు, బహుగా శిక్షించావు, బాగా మంచిగా బట్టలు పట్టుకున్నావు. నీ పక్కన ఉన్న ఆ యొక్క దరిద్రుడిగా ఉన్న లాజర్ని కనీసం బుక్కుడు మెదిగిలు పెట్టావా? పెట్టలేదు. ఇప్పుడు అతను కష్టం అనుభవించాడు, అతను ఇక్కడ సుఖం అనుభవిస్తున్నాడు. నీవు అక్కడ సుఖం అనుభవించావు, ఇక్కడ నువ్వు కష్టము అనుభవిస్తున్నావు. అప్పుడు ఆయన అన్నాడు, భక్తి పెరిగిపోయింది దానికి. ప్రభు అయ్యా అలా కాదు, నాకు ఇంకా 4 సహోదరులు ఉన్నారు, నా తెంగరోళ్ళు మా తమ్ముళ్ళు 4 ఉన్నారు ఇంకా. ఏమని నాలాగే వాళ్ళు తయారవుతారు, నాకు భయం వేసేస్తుంది. ఎందుకంటే నేను చనిపోయేప్పుడు ఈ యాత్రలో పడిపోతున్నాను, వారు కూడా ఇక్కడికి వచ్చేస్తారేమో భయం వేసి వారి నిమిత్తం ఒక్కసారి నన్ను పంపిస్తావు అంటాడు. వారి నిమిత్తం నన్ను ఒకసారి పంపిస్తావు. నేను వెళ్ళి చెప్పేసి చెప్తాను మా తమ్ముడికి, రే మీరు వినకండ్రా, దేవుని వాక్యం వినండ్రా, దేవుడి కోసం గొప్పగా బ్రతకండి చెప్తానంటే ఆయన అన్నాడు, వెళ్ళడానికి అవకాశం లేదయ్యా, నీకు ఎంత మార్పు వచ్చినా సుఖం లేదు. ఎందుకంటే మేము దాటిపోకుండా దేవుడు ఏం చేశాడు, మనకి ఒక పెద్ద అగాధము సృష్టించాడు. అయినా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తా వాళ్ళు ఏం నమ్మరు, నిన్ను చూసి ఏమనుకుంటారు వాళ్ళు, మా అన్ని వచ్చాడని అనుకోరు. ఏమనుకుంటారు? దెయ్యం వచ్చిందని అనుకుంటారు. ఎందుకంటే నిజమైన దెయ్యం రాకుండానే ఒక ఆకు కదులుతేనే, ఒక చీకటిలో వెళ్ళడానికనే, ఒక తెల్లగా ఏదో కనిపిస్తేనే మనకు భయం. నిజమైన మనిషి మన దగ్గరకు వచ్చేసండి ఏమవుతుంది, రే తమ్ముడు ఎలా ఉన్నారా అన్నాడు అనుకోండి, ధనవంతుడు వచ్చి ఆ తమ్ముడు ఏమైపోతాడు, తారెత్తిపోతాడు. ఏమండి తాయితులు కట్టేసుకుంటానికి వెళ్ళి, ఇటు మాన్ని నాకు కనపడిపోతున్నాడు, ఇటు అంత భయపడిపోతాడు చూడండి. అందుకే నీకు అవకాశం లేదురా అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, దేవుడు ఇచ్చిన అవకాశమే ఉండండి. దేవుడు ఇచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుని మాటలు వినండి. ఇలాంటి వాక్యాలు ఎక్కడ ప్రకటింపబడినా, ఇక్కడికే రమ్మని ఎప్పుడు చెప్పట్లేదు, ఎక్కడ ప్రకటింపబడినా దేవుని వాక్యం వినడానికి మీ మనసునివ్వండి, మీ ఆలోచన ఇవ్వండి, మీ సమయాన్ని ఇవ్వండి. మిగిలిన రోజులు ఎలాగ మనం అందరం టీవీ ముందు కూర్చుంటాం కదండి, ప్రాంగా మాట్లాడుకుందాం. మనందరం కూడా మనందరం ఏం చేస్తామండి, చక్కగా స్నానం చేసేద్దాం, భోజనం పెట్టుకుంటాం, చక్కగా సీరియల్ పెట్టుకుంటాం, సీరియల్ చూస్తూ ఆనందిస్తూ ఉంటాం. ఒక ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, ఏముండదు, హాయిగా నిద్రపోతాం. రాత్రి సరిపోతే నువ్వు అలా చూస్తూ రాత్రే సరిపోతే అయిపోయింది నీ జీవితం, ఇంకేం లేదు. ధనవంతుల్లాగే నువ్వు మారిపోతావు. అప్పుడు ఆయన అంటాడు, రాత్రే కదా నువ్వు వాక్యం అన్నావు. దేవుడు నిన్ను అడిగే ప్రశ్న,
రాత్రే కదా నువ్వు ధనవంతుడి కోసం ఉన్నావు, విన్న నువ్వు ఏం చేయాలి? నా కోసం బ్రతకాలి కదా, మరి బ్రతకండి ఎందుకు వచ్చేసావు? ఆ ప్రభు అలా కాదు ప్రభు, సీరియల్ మంచి ఇంట్రెస్ట్గా ఉన్నది చూసేసాను ప్రభు, మరి తట్టుకోలేకపోయినట్టే దేవుడు ఊరుకుంటాడమ్మా. నేనేం అమ్మ పోలే ఏదో పొరపాటు అయిపోయింది పంపించేస్తానని అంటాడా? పంపించడం అయిపోయింది ఇక్కడ. యేసుక్రీస్తు యందు మీరు నమ్మకం ఉంచాలి, ఆయన స్వరక్షంగా అంగీకరించాలి, ఆయన జనన మరణ పునరుద్ధరణను మీరు కూడా పాల్గొనాలి. మరణించిన తర్వాత మరొక జీవితం ఉందని మీరు నమ్మాలి. నమ్మిన దానిని అనేక మందికి మీరు ఏం చేయాలి? ప్రకటించాలి. అదే యేసుక్రీస్తు యొక్క సువార్త ఇదేనండి. ఒకవేళ మీరు దేవుడు ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా దేవుడికి మన మనసులో చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చివరిగా ఒక మాట చూడండి. చివరిగా రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవుడికి చోటు నల్లకపోయారు కనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అన్నాడు. చూడండి, మీ మనసులో దేవుడికి చోటు ఇవ్వకపోతే చేయరాని కార్యములు అంటే, చేయరాని కార్యములు అంటే పైన కొన్ని పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆయన. మీకు అర్థం ఉందా? సమయం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన పైన పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే చేయరాని కార్యములు భయంకరమైన కార్యక్రమాలు ఉన్నాయి. కాముకత ఉన్నది, వ్యభిచారం ఉన్నది, దొంగతనం ఉన్నాయి, ఏమంటే మోసం ఉన్నది, కలహాలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే చేయకూడదో అవన్నీ ఉన్నాయంట. ఇవన్నీ చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తాడండి. ఎప్పుడు అప్పగిస్తాడు? దేవుడికి మీ మనసులో చోటు ఇవ్వకపోతే. మీకు అర్థం, మీ మనసులో సీరియల్కి మనసు చోటు ఇచ్చారు, మీ మనసులో మీ భర్తకు చోటు ఇచ్చారు, మీ మనసులో కుమారుకు చోటు ఇచ్చారు, మీ మనసులో మీరు తినే ఆహారానికి చోటు ఇచ్చారు, కానీ రకరకాల అన్నిటికి ఇచ్చారు, కానీ దేవుడికి మాత్రం మీరు చోటు ఇవ్వలేదండి. అలాగే చేశారు ఒకనాడు ఏలి కుమారులు ఏం చేశారు తెలుసా? ఆయన పెద్ద పాస్టర్ గారు, ఆయన ఏలిగారు అలాంటారు, పెద్ద పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు కుమారులు ఏం చేశారు తెలుసా? ఇద్దరు కుమారులు ఏం చేశారు తెలుసా? సంఘానికి వచ్చే, మందిరానికి వచ్చే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలతో వ్యభిచారం చేయొచ్చు, ఆ స్త్రీలకు దోచుకునొచ్చు, సరే ఆ దేవునికి అర్పణగా తీసుకొస్తున్న ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క బలులు ఏవైతే ఉన్నాయో, ఈ బలులన్నిటినీ దేవుడికి అర్పింపక మునిపే వీరు ఏం చేస్తున్నారంట? దోచుకుని తినేస్తున్నారంట, ఇష్టానుసారంగా తినేస్తున్నారట. ఇష్టానుసారంగా తినేస్తూ ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళ తండ్రి ఒక మాట చెప్పాడండి. సమయం అయిపోయింది, చిన్నగా ఈ మాట చూసి ముగించేసుకుందాం. ఆ మాట ఒకసారి చూద్దాం, చదువుతానని మీకు అర్థం కాదని ఈ మాట చూపుతుంది. సమూయేలు మొదటి గ్రంథం, చివరిగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం, ఫాస్ట్గా తీయండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 24-25 వచనములు. 24-25 వచనములు. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను? అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండేది గనుక వారి తండ్రి యొక్క మొరను వినకపోయి. చూసారు, తండ్రి యొక్క గద్దెప్పుడు ఏం చేస్తారంట? వెంటలేదా? ఏడ్రా మన మన నాన్న అలాగే చెప్తుంటాడు, పని పాటు లేదు, మా నాన్న ముసలోడే అయిపోయినాక మన నాన్న పెద్ద పాస్టర్ అవ్వచ్చు, మా నాన్న పెద్ద గొప్ప సేవకుడే అవ్వచ్చు, మా నాన్న ముసలివాడు అయిపోయి ఇంకా ఆయన మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారట. ఆయన ఏం చెప్తున్నాడంట? ఆయన కూడా తప్పు ఉన్నది, ఆయన కూడా తప్పులో పాల్గొంచుకున్నాడు. ఎందుకంటే కుమారులు తెచ్చి ఆహారం ఏదైతే ఉన్నదో ఈ ఆహారం కూడా ఏం చేస్తున్నారు అయ్యగారు? ఈయన కూడా తినేసి పెద్ద బొచ్చ పెంచేశాడు, పొట్ట పెంచేశాడు, ఒళ్ళు పెంచేశాడు. ఈయన పెంచేసిన తర్వాత చివరిగానే మాట చెప్పకపోతే బాగోదని ఏమంటాడు? కుమారులారా, మీరు చేయనది మంచిది కాదండి చెప్తున్నాడు. పోనీ తండ్రిగా కదండి, ఎంత చెడ్డ తండ్రి అయినా మంచిగా చెప్తాడే కదండి కుమారులకి. ఒక తాగుపోతుంటే ఏమంటాడండి? ఒరే బాబు, నేను తాగి నాశనం అయిపోయాడు, నువ్వు మాత్రం తాగొద్దనే అంటాడు. ఇక్కడ ఈ తండ్రి ఏం చెప్తాడు? ఏలి కుమారులకి, కుమారులను మీరు ఎలా చేయొద్దు, ఆ స్త్రీలను మీరు ఎలా చేస్తున్నారు, దేవుని మందిరంలో ఇలాంటి భయంకరమైన కార్యక్రమం చేస్తున్నారు, మీరు చేసే తప్పు మనుషులకు కాదు దేవునికి విరోధంగా చేస్తున్నారు, అలా చేయకండ్రా అని ఆయన చెబితే మీరేం చేస్తున్నారని గద్దింపును స్వీకరించట్లేదు. ఎందుకు స్వీకరించట్లేదంటే దేవుడు రాయించాడు, యెహోవా వారిని చంపదలిచి ఉండని గనుక వారి తండ్రి యొక్క గద్దింపును వారు వినకపోరు. ఎవరైనా దేవుడు మాటను వినట్లేదంటే, దేవుడు గద్దింపును స్వీకరించట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు వారిని చంపాలనుకుంటున్నాడు. ఇదే తీర్మానం. దేవుడు వారిని ఏమనుకుంటున్నాడు?
చంపాలనుకున్నాడు. ఒకనాడు ఏలీ కుమారుని చంపదలిచి ఉండను గనక వారి తండ్రి యొక్క గద్దెంలో వారు వినకుండా ఆయనే మార్చాడు. చూడండి, భర్త మనసుకు వారిని అప్పగించేశాడు. అందుకే ఒకానొక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఏం చేశారు తెలుసా? ఇద్దరు కుమారులు యుద్ధంలో చనిపోయారు. ఆ కుమారులు చనిపోయారన్న విషయం ఏలీకి తెలిసినప్పుడు ఏలీ ఏం చేయ తెలుసా? పీట మీద కూర్చుని పీట మీద లేగలేకుండా ఆ ఒళ్ళు బరువు ఎక్కువపోయి ఆ పీట మీద వెనక్కి తిరిగి పడిపోయాడు. మీకు అర్థమైందా? ఆ పీట మీద వెనక్కి తిరిగి పడిపోయి మెడ విరిగి చనిపోయాను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని గద్దింపు మాటలు వినండి, దేవుని వాక్యానికి చెవి యొక్కండి. ఇలాంటి మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆనందపడండి. ఈ మాటలు విన్న మీ అందరికీ మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట శుభావందనం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాలోకాలను కలిగించిన మా కన్న తండ్రి, దేవా, కొన్ని విలువైన సంగతులను తండ్రి, మాటలు తండ్రి నేను వివరించాను తండ్రి. నా వివరణలో తండ్రి, నా మాటలో ఏదైనా తండ్రి లోపాలు ఉంటే నన్ను క్షమించండి దేవా. చిన్న కుమారుడిగా ఉన్న నేను తండ్రి మీ మాటలు చెప్పే అవకాశం తండ్రి మీరు నాకు ఇచ్చినందుకు ఉన్నాను తండ్రి. తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. ఎంతో మంది తండ్రి మీ మాటను వినడానికి తండ్రి వేగరమే తండ్రి, ఎన్నో పనులున్న కార్యక్రమాలున్న వాటన్నిటిని ముగించుకుని తండ్రి ఈ ప్రదేశానికి వచ్చిన ఆయన మీ మాటలు వినడానికి తండ్రి తమ మనస్సులను, తమ ఆలోచన విధానాన్ని, తమ సమయాన్ని ఇచ్చారు తండ్రి. వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మంచి ఆయుష్నివ్వండి, మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ఇక్కడ తండ్రి మీకోసం వారు బ్రతికేలాగా తండ్రి సహాయం అనుగ్రహించండి. వారి జీవితంలో ఏదైనా ఒక లోటుపాట్లు ఏమైనా ఉంటుందండి, మీ మాటల ద్వారా వారిని గద్దించండి. ఆ గద్దింపుకు కూడా వారు తెలియలాగా సహాయం అనుగ్రహించండి దేవా. అలాగే తండ్రి ఇంత మంచి కార్యక్రమాన్ని జరిగించిన కుటుంబాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి లేకపోయినా తండ్రి ఆ కుటుంబం తండ్రి మీకోసం నిలబడింది తండ్రి. పిల్లలు తండ్రి, వారి పిల్లలు, అలాగే తండ్రి సహోదరిని భావాని తండ్రి, వదిన గారు తండ్రి, వారు కూడా ఎంతో ఆశతో మీ మాటలు ప్రకటింప చేయాలండి తండ్రి. ఎంతో ఉత్సాహంతో తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించారు తండ్రి. ఆ ఇంటిని తండ్రి, ఆ కుటుంబాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పిల్లలు మంచిగా చదువుకున్నారు తండ్రి, మంచిగా తండ్రి మంచి పొజిషన్లో తండ్రి వారు సెటిల్ అయ్యేలాగా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఇంకనూ మీకోసం వారు బ్రతికేలాగా తండ్రి, మీకోసం వారు నిలబడేలాగా సహాయం అనుగ్రహించండి, కృపను చూపమని. అలాగే తండ్రి ఈ కార్యక్రమం జరిగించడానికి నా సహోదరులు సహోదరిమణులు ఎంతో మంది తండ్రి కష్టపడ్డారు నాయన తండ్రి. చైల్డ్ విషయంలో, సౌండ్ విషయంలో తండ్రి, ప్రతి విషయంలో తండ్రి వారు ముందుండి తండ్రి మాకు సహకారం అందిస్తూ నాయన ప్రతిదీ అన్ని తండ్రి సమయానికి మాకు అందిస్తూ మా ముందుంటూ తండ్రి మాకు సహాయం అనుగ్రహించారు తండ్రి. అలాగే తండ్రి కెమెరా విషయంలో తండ్రి, అలాగే పాటల విషయంలో ప్రతి ఒక్కరు తండ్రి మాకు సహాయం అనుగ్రహించారు. వారందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా పక్కన నా సహోదరులు తండ్రి గంగాధర్ గారిని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా సహోదరుని కూడా మరింత జ్ఞానాన్ని అనుగ్రహించి సహాయం అనుగ్రహించమని తండ్రి. ఎవరైతే తండ్రి మీకోసం బ్రతుకుతున్నా, మీకోసం చెప్పాలన్నా, మీ మాటలు వివరిస్తూ అనేక మంది బ్రతికించాలన్న సేవకులు ఎవరైతే ఉన్నారో తండ్రి, వారిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కూడా తండ్రి మీ యొక్క జ్ఞాన వార్తను వారు నోటి వెంట ఉంచి అనేక మంది ప్రజలను తండ్రి మీకోసం నిలబట్టగలిగే సహాయం వరకు అనుగ్రహించమని కృపను చూపమని తండ్రి. దేవా, ఈ యొక్క ప్రార్థన తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైన ఇదండి యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.